సో అందరూ మీ యొక్క పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మనకి తరతరాలు అది మనకి ఉంటుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి సెషన్ ని మీరు నోట్ చేసుకుంటారని కోరుకుంటూ, సో మేడం గారు ఇన్వైట్ చేసుకుందాం. మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ వాయిస్ క్లియరా? ఎస్ మేడం, క్లియర్. ఓకే సార్, మీకు పిక్ పెట్టాను కదా, షేర్ చేయండి. నేను కంటిన్యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఇవాళ మనం లివర్ హెల్త్ గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు లివర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే లక్షణాలు ఏంటి, మనకి మన సప్లిమెంట్స్ దానికి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాము. కాలేయం అంటే లివర్ అని తెలుసు కదండి. శరీరంలోని చర్మం తర్వాత కాలేయం అంటే లివరు అతిపెద్ద అవయవం. ఇది శరీరంలో కుడివైపున పైభాగంలో పక్కటెముక కింద ఉంటుంది. కాలేయం సాధారణంగా 1.2 కేజెస్ నుంచి 1.5 కేజెస్ వరకు బరువు ఉంటుంది. ఈ పరిమాణం వయస్సు, శరీరం, లింగం ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ఒక ప్రయోగశాలగా పనిచేస్తుంది. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో అనేక అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి. శరీరంలో ఇతర భాగాల ఇతర భాగాలతో పోలిస్తే దెబ్బతిన్న కణాలను తిరిగి అభివృద్ధి చేసుకోగల సామర్థ్యం ఒక్క కాలేయానికి మాత్రమే ఉంది. అయితే కలుషిత నీరు, ఆహారం, రక్త మార్పిడి, ఇతర కారణాల వల్ల కాలేయానికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే కాలేయం తాను చేయాల్సిన పనులు చేయలేకపోతుందో అప్పుడు మనకి కొన్ని రకాల రోగ లక్షణాలు అనేది బయటపడతాయి. కాలేయ వ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతకం అంటే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అసలు ఈ కాలేయం పనితీరు అంటే కాలేయం మన బాడీలో ఏం పని చేస్తుందో తెలుసుకుందామండి. శరీరంలో జరిగే చాలా రకాల మార్పులకు కాలేయమే ప్రధాన బాధ్యత వహిస్తుంది. ఆహార పదార్థాలు, గాలి మరియు నీరు ద్వారా శరీరంలోకి వచ్చే కొన్ని రకాల విషవాయువులను తొలగిస్తుంది. శరీరం పనితీరుకి అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్లను సింథటైజ్ చేస్తుంది. శరీరం యొక్క నిల్వ శక్తి నిల్వ అయిన గ్లైకోజన్ మరియు చక్కెరలు కాలేయంలోనే నిల్వ చేయబడతాయి. శరీరంలో ఏర్పడే కొవ్వును జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడే పిత్తాన్ని తయారు చేస్తుంది. ఏదైనా గాయం అయినప్పుడు రక్తం గడ్డ కట్టించే ప్రోటీన్లు, థ్రోంబైన్ ను సైతం కాలేయం ఉత్పత్తి చేస్తుంది. రక్త ప్లాస్మా కోసం ప్రోటీన్ ను తయారు చేయడం మరియు జీర్ణక్రియలో కూడా సహాయం వంటివి చేస్తుంది. మరి కాలేయ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామండి. ముందుగా కాలేయానికి వచ్చే వ్యాధి గురించి తెలుసుకుందాం. మెయిన్ గా మనకి లివర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అండి, మనకి ఇక్కడ పిక్ లో కనిపిస్తున్నాయి కదా, 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ హెల్దీ లివర్ అండి. మన లివర్ అంటే చూడండి అంత హెల్దీగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాటీ లివర్, అంటే లివర్ కి ఫ్యాట్ ఎక్కువగా వచ్చినప్పుడు వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి లివర్ ఫైబ్రోసిస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లివర్ సిరోసిస్. ఇవి అన్నమాట. ఒక్క నిమిషం అండి. ముందుగా ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాము. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. లివర్ ఫైబ్రోసిస్, ఈ లివర్ ఫైబ్రోసిస్ ఏంటంటే మనకి ఆల్కహాల్ దుర్వినియోగం మరియు ఉబకాయం, జనాభా పెరుగుదల కారణంగా కాలేయ ఫైబ్రోసిస్ సంభవం పెరుగుతుంది. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో
2.8% మంది తేలికపాటి నుండి మితమైన కాలేయ ఫైబ్రోసిస్ అనేది ఉండవచ్చు. కాలేయ ఫైబ్రోసిస్ పురోగమిస్తుంది. అంటే చనిపోయిన కణజాలాలు మరియు మచ్చలు ఉన్న ఎక్కువ ప్రాంతాలను కలిగి ఉంటుంది. ప్రమాద కారణాలను పరీక్షించడంలో కూడా వైఫల్యం అవుతుంది. కాలేయ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందన్నమాట. కాలేయానికి శాశ్వత నష్టం, కాలేయ వైఫల్యం, కాలేయ సిరోసిస్, కోమాకు కూడా దారితీస్తుంది. దీని లక్షణాలు ఏంటంటే ఆకలి లేకపోవడం, కాలేయ పనితీరు బలహీనపడటం వల్ల ఆకలి అనేది తగ్గిపోతుంది. కామెర్లు, బిలిరూబిన్ స్థాయిలు పెరగడం వల్ల చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారటం మరొక కారణం అన్నమాట. బరువు తగ్గడం, ఎవరు గుర్తించదగిన కారణాల వల్ల బరువు అనేది తగ్గవచ్చు. వికారం కూడా వస్తుందన్నమాట. సాధారణ బలహీనత మరియు బద్ధకం కాలేయ రుగ్మతల యొక్క సాధారణ లక్షణాలు. ఇందాక ఫ్యాటీ లివర్ అని చెప్పుకున్నాం కదండి. శరీరంలో కొవ్వు పరిమాణం కాలేయం బరువులో 10% పెరిగినప్పుడు కాలేయం ఫ్యాటీ లివర్ గా మారుతుంది. ఇది జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అతిపెద్ద కష్టం ఏంటంటే ఫ్యాటీ లివర్ సమస్య గురించి చాలా సార్లు ఆలస్యంగా తెలుస్తుంది. ఈ సందర్భంలో దాన్ని రక్షించడం అనేది చాలా కష్టం అండి. ఈ ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా సిమ్టమ్స్, ఆ సిమ్టమ్స్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. లివర్ సిరోసిస్ గురించి తెలుసుకుందామండి. లివర్ సిరోసిస్ అనేది మనకి 12 రకాలుగా ఉంటుందండి. ఆల్కహాలిక్ సిరోసిస్ అని ఉంటుంది, పోస్ట్ నెక్రోటిక్, బొలియరీ, హెమోక్రోటిస్, విల్సన్ వ్యాధి, ఇట్లా మనకి 12 రకాలుగా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ద్వారా వచ్చే సిరోసిస్ ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్, ఇట్లా 12 రకాలుగా ఉంటుంది మనకి. దీని లక్షణాలు ఏంటంటే అలసట ఉంటుంది, సులభంగా రక్తస్రావం అవటము, సులభంగా గాయాలు కావటము, దురదతో కూడిన చర్మం, అంటే చర్మం పైన ఎప్పుడు దురద వస్తుంటుంది. కళ్ళు పసుపు రంగులోకి మారటం, అంటే పచ్చ కామెర్లు, చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. పొత్తి కడుపులో ద్రవం చేరటం, ఆకలి లేకపోవడం, వికారము, కాళ్ళలో వాపు, బరువు తగ్గటం, మగతగా అనిపించడం, చర్మం మీద సాలెపురుగులు లాంటి రక్తనాళాలు, అరచేతులు ఎరుపుగా మారటం, ఆ పురుషులలో క్షీణత మరియు రొమ్ము విస్తరణ, ఇట్లాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయండి. మరి దీని కారణాలు ఏంటంటే వైరల్ హెపటైటిస్, అంటే హెపటైటిస్ బి మరియు సి, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే ఇందాక వచ్చిన చెప్పుకున్నాం కదా ఫ్యాటీ లివర్ డిసీజ్ అని, దాని వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. కార్డియోవాస్కులర్ వ్యాధులు, అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు, దీర్ఘకాలిక పిత్త వ్యాధి, ఇంకా చాలా కారణాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ దీని ఓకే అండి. అసలు టోటల్ గా ఈ కాలేయ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకున్నాము. టోటల్ గా దాదాపు 70% మందిలో కాలేయం బాగా చెడిపోయేంత వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే టోటల్ గా ఇప్పుడు ఫ్యాటీ లివర్ గానీ, లివర్ సిరోసిస్ గానీ, లివర్ ఫైబ్రోసిస్ గానీ, ఈ మూడు వాటిలలో ఉండే మెయిన్ గా కామన్ లక్షణాలు ఏంటంటే బరువు తగ్గటం, కామెర్లు రావటం, వికారం మరియు రక్త వాంతులు అవ్వటం, మూత్రం లేదా మలం రంగులో మార్పు రావడం, అంటే మోషన్ అండ్ యూరిన్ లో కూడా మార్పు రావటం, నోటి దుర్వాసన మరియు పదే పదే కడుపులో నొప్పి రావటం, కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారటం, కొందరికి వాంతులు ఎక్కువగా అవుతుంటాయండి, చర్మంపై దురదలు అనేది వస్తుంటాయి. ఇవన్నీ కాలేయ వ్యాధి లక్షణాలు. వీటికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, హెపటైటిస్ ఏబిసి, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర సంబంధిత ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఉబ్బకాయం మరియు టైప్ 2 మధుమేహం, ఇట్లాంటివన్నీ కూడా కారణం అవుతుంటాయి. మద్యపానం, ధూమపానం, అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా రసాయనాలు కాలేయంలోకి ఎక్కువగా చేరటంలో పనితీరు అనేది నెమ్మదిస్తుంది. శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ అనేది కాలేయంపై దాడి చేసినప్పుడు కూడా ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు సైతం వస్తుంటాయి. ఇవన్నీ అండి లివర్ కి సంబంధించిన డిసీజ్లు.
దీని నుంచి బయటపడాలంటే మన సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి. బయట మనకి చెప్పుకున్నాం కదా, లివర్ అనేది మనకి 95% మొత్తం పాడైనా కూడా మనకి దాని సిమ్టమ్స్ అనేది తెలియకపోవచ్చు. కాబట్టి మన సప్లిమెంట్స్ ముందుగానే వాడుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకుంటే మనకి రికవరీ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మన సప్లిమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాము. ఆమ్లా, టాక్స్ క్లీన్, లివర్ హెల్త్, అలోవెరా, గ్యానోడర్మా, కర్క్యూమిన్ ప్లస్, ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడిందండి. ఇది మనకి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలెనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వు ఉంటుంది. అంటే మంచి కొవ్వును పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళ లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఆమ్లా అండి. ఆమ్లా అంటే మనకి ఉసిరి అని తెలుసు. దీని సంస్కృతంలో గూస్ బెర్రీ అని కూడా అంటారు. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మన వెస్టేజ్ లో దీన్ని నార్మల్ ఉసిరి కాకుండా రాక్షస ఉసిరి అంటారు కదా, దాని నుంచి తయారు చేస్తారు. ఇందులో హైలీ సి విటమిన్ అనేది లభిస్తుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకు నారింజ పండులో ఉండే సి విటమిన్ ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ అలోవెరా. అలోవెరా అంటే కలమంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ బి12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట, అసిడిటీ యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా దొరుకుతుంది. గాను అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం అండి. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి ఇది మెయిన్ గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులనైనా తగ్గిస్తుంది. కడుపు నొప్పి, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను నివారిస్తుంది. ఇది కూడా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ కర్క్యూమిన్ ప్లస్ అండి. మనకి పాలకూరలో ఐరన్ ఎలా ఉంటుందో, లెమన్ లో వైటమిన్ సి ఎలా ఉంటుందో, అలాగే పసుపులో ఈ కర్క్యూమిన్ అనేది ఉంటుంది. పసుపులో ఓన్లీ 2 నుంచి 3% ఈ కర్క్యూమిన్ ఉంటుంది. దానివల్ల మన శరీరానికి అవసరమయ్యే కర్క్యూమిన్ పసుపు ద్వారా అందట్లేదు. కర్క్యూమిన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం అనేది చాలా అవసరం. పసుపు మన హెల్త్ కి చాలా హెల్ప్ చేస్తుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎందుకంటే అందులో ఉండే కర్క్యూమినైన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల. కర్క్యూమిన్ క్యాన్సర్ ట్యూమర్ యొక్క సెల్స్ పెరగడాన్ని ఆపేస్తుంది. డయాబెటీస్ వాళ్ళు కర్క్యూమిన్ తప్పకుండా తీసుకోవాలండి. జాయింట్ పెయిన్స్ కి, హార్ట్ డిసీజ్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. డిప్రెషన్ నుండి బయటపడొచ్చు. మన బాడీ యొక్క పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. జాయింట్ అండ్ మజిల్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. క్యాన్సర్ యొక్క కణితి 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ కణితి రూపంలో వస్తుంది. ఆ తర్వాత అది కొంచెం ప్రమోట్ అవుతుంది. తర్వాత అది కంతిలా పెరుగుదల అవుతుంది. అదే
యాంజియోజెనిసిస్ అంటారు. ఈ కణితులను నిర్మూలించడానికి స్టార్టింగ్ లో ఉపయోగిస్తే ఇమీడియట్ గా రిజల్ట్ అనేది వస్తుందండి. కర్క్యూమిన్ హెల్దీ స్కిన్ తో పాటు వెయిట్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. మన వెస్టేజ్ లో ఏదైనా సప్లిమెంట్ ఎవరికైనా ఇచ్చినప్పుడు రిజల్ట్ రాలేదని చెప్తారు కదా, వాళ్ళ బాడీలో క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉన్నాయని, వాళ్ళ బాడీలో బ్యాక్టీరియా ఫంగస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. దానికి కర్క్యూమిన్ ప్లస్ ఇస్తే ఇది ఇచ్చిన తర్వాత మన సప్లిమెంట్స్ ఇస్తే రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి. స్త్రీలలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కి ఈ కర్క్యూమిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాడీ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ టాక్స్ క్లీన్ అండి. టాక్స్ క్లీన్ మనం తినే ఫుడ్ సబ్స్టాన్స్ లో ఒక లిమిట్ దాటితే దాంట్లో టాక్సిన్స్ ఆర్ పాయిజనన్స్ సబ్స్టాన్స్ ఉంటే దాన్ని టాక్సిటీ అంటారు. ఇది హ్యూమన్స్ ఇంకా యానిమల్స్ కి చాలా ప్రమాదకరం. మనం తినే ఫుడ్ లో కొన్ని న్యాచురల్ గా కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఇది మన ప్లాంట్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్. బట్ ఈ న్యాచురల్ టాక్సిన్స్ అనేది ఒక లెవెల్ దాటితే మన హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కడుపు నొప్పి, డయేరియా అండ్ పాయిజనింగ్, ఒక్కొక్కసారి మరణానికి కూడా దారి తీస్తుందండి. ఈ టాక్సిటీ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ డీ ప్రోడక్ట్ సిస్టమ్ అనేది డ్యామేజెస్ అవుతాయి. టాక్సిన్స్ అనేవి మనం తినే ఫుడ్ ద్వారా మన బాడీలోకి వస్తాయి. జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్, బయట ఫుడ్ వల్ల మన బాడీలోకి వస్తాయి. అందువల్ల మన బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకోసమే మన వెస్టేజ్ ఇంటర్నల్ బాడీ డీటాక్సిఫికేషన్ కోసం అందిస్తుంది. మన వెస్టేజ్ ఆయుష్ శాంతి వారి టాక్స్ క్లీన్ అండి. ఇది కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో పవర్ఫుల్ కాంబినేషన్ తో తయారు చేయబడింది. ఇది మన జీర్ణక్రియను బాగు చేస్తుంది. టాక్సిన్స్ ని ఫ్లాష్ అవుట్ చేసి బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఇందులో మెయిన్ గా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. త్రిఫల ఇది డైజెషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. మలబద్ధకం నుండి రిలీవ్ చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. కొలాన్ని క్లీన్ చేస్తుంది. నీము ఇది మనకు తెలిసింది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇమ్యూనో మోడల్ లాగా పనిచేస్తుంది. చిరాట ఇది మలబద్ధకం నుండి కాపాడుతుంది. తక్కువ ఆకలి ఉన్న వారికి, స్టమక్ అప్సెట్ ఉన్న వారికి, నట్టల ప్రాబ్లమ్స్ కి, స్కిన్ డిసీజ్ కి హెల్ప్ అవుతుంది. స్వర్ణపత్రి ఇది ఇండైజెషన్ నుంచి వచ్చిన మెటబాలిజం ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ ని స్టోర్ చేస్తుంది. మీర్చా ఇది గట్టి ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డీప్ టిష్యూస్ ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. టోటల్ గా నార్మల్ కొలాల్ని మెయింటైన్ చేస్తుంది. ప్యూరిఫైడ్ బ్లడ్ కి హెల్ప్ చేస్తుంది. హెల్త్ బాగుండడానికి, స్కిన్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అండ్ లాస్ట్ వచ్చేసి లివర్ హెల్త్ అండి. ఇండియాలో మొత్తం మరణాలలో 2.44% లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రతి 5గురిలో ఒకరు లివర్ ప్రాబ్లమ్ తోనే బాధపడుతున్న వారే. అది తీవ్ర స్థాయికి వెళ్లే వరకు కూడా తెలియదు. ఆ ప్రకృతిలో మహిమాన్విత నిధుల గురించి ఇండియాలో పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో శాస్త్రపూర్వకంగా తెలియజేయబడ్డాయి. మన లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే అత్యంత శక్తివంతమైన శ్రేష్టమైన వనమూలికలను మన వెస్టేజ్ ద్వారా అనుసంధానం చేసి మనకు అందించారు. ఆయుష్ శాంతి వారి లివర్ హెల్త్. ఇందులో 5 మూలికలు ఉంటాయి. పిపలి ఇది ఫైబ్రోసిస్ లను నియంత్రించడం ద్వారా రీజనరేషన్ ని పెంపొందిస్తుంది. కుక్కుట ఇది హెపటైటిస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. చిరాట మరియు బతకతయ్య ఇది దెబ్బతిన్న లివర్ సెల్స్ ని పునరుత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ద్రాక్ష లివర్ లో ఉన్న ఎంజైమ్స్ ని తగ్గించడంలో పాటు దీర్ఘకాలంగా ఉన్న కాలేయ వ్యాధులకు ఒక గొప్ప మూలికగా మారింది. ఈ 5 రకాల మూలికలు ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన లివర్ అనేది హెల్దీగా ఉంటుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. టాక్స్ క్లీన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. లివర్ హెల్త్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. కర్క్యూమిన్ ప్లస్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ వండర్ఫుల్. సో డైలీ రోజు ఒక డిసీజ్ గురించి మాకు అవగాహన కల్పిస్తూ మా యొక్క ఆరోగ్యంలో మీరు ఒక పాత్రలా మీరు యొక్క భాగస్వామి అయ్యారు. సో థ్యాంక్ యూ మేడం. అందరికి కూడా మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు కాలేయం లివర్ గురించి చాలా క్లారిటీగా క్లియర్గా లివర్ యొక్క పాత్ర ఏంది, సో దాని యొక్క పనితీరు మందగిస్తే మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి అని కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఇచ్చారు. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో లివర్ హెల్త్. సో లివర్ అనేది ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. మన యొక్క లివర్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మనం ఆరోగ్యంగా ఉందామని కోరుకుంటూ మరొకసారి మేడంకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. మనుక మేడంకి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నౌ బ్యూటీ కేర్ లో భాగంగా శిరీష మేడం ని ఇన్వైట్ చేసుకుందాం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమ్ బ్రీజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పిక్ షేర్ చేయండి సార్, మీకు వాట్సాప్ లో పంపించి. ఓకే మేడం. ఓకే లీడర్స్, వెల్కమ్ టు ద పినాకిల్ ఆఫ్ మెన్స్ పర్సనల్ కేర్ అండి. మెన్స్ పర్సనల్ కేర్ కోసం ట్రూమన్ ప్రోడక్ట్ లోనే ఆల్రెడీ మనం 2 ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాం. అయినా కూడా షార్ట్ సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. మెన్స్ ప్రొడక్ట్ లో మెయిన్ గా ట్రూమన్ ప్రొడక్ట్స్ అనేవి 4 విధాలుగా ఇచ్చారు మన వెస్టీజ్ లో. ఈ రోజు అవి ఏంటో చూద్దాం. ట్రూమన్ ప్రోడక్ట్ లోని ట్రూమన్ షేవింగ్ జెల్ గురించి అండ్ డియోడ్రెంట్ గురించి కూడా తెలుసుకుందాం. మెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి ఈ ప్రొడక్ట్స్ అయితే, మెన్స్ కోసం ప్రత్యేకంగా 4 రకాలుగా ఈ ప్రొడక్ట్స్ రూపొందించబడ్డాయి. అవి వచ్చేసి ట్రూమన్ బాతింగ్ బార్, ట్రూమన్ ఫేస్ వాష్, ట్రూమన్ షేవింగ్ జెల్, ట్రూమన్ డియోడ్రెంట్. ఇందులో మొదటగా మనము ట్రూమన్ బాతింగ్ బార్ గురించి అండ్ ఫేస్ వాష్ గురించి తెలుసుకోవడం జరిగింది. అయినా కూడా షార్ట్ సబ్జెక్ట్ లో మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి లీడర్స్. వీటిలో మొదటగా మనం చూసినట్లయితే ట్రూమన్ బాతింగ్ బార్, ఇది ఎస్పెషల్లీ పురుషుల కోసం ప్రత్యేకించిన సోప్ అన్నమాట. ఇది మీరు వాడినట్లయితే మీరు రోజంతా తాజాగా ఉత్తేజంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఇ మరియు అలోవెరా మీ చర్మం మృదువుగా తాజాగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ ట్రూమన్ బాతింగ్ బార్ వచ్చేసి మనకు 125 గ్రామ్స్ క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటుందండి. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 140 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. 4 పీవీలు వస్తాయండి. దీని ఫుల్ సబ్జెక్ట్ మొన్నటి సబ్జెక్ట్లో చూసాం కదా, అందుకు షార్ట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చూసినట్లయితే ట్రూమన్ ఫేస్ వాష్ అండి. ఇది మీ ఫేస్ మీద రఫ్ చేసుకొని వాష్ చేసుకోవడం వలన ముఖం మీద డెడ్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. మీ చర్మం మృదువుగా తయారవడానికి ట్రూమన్ ఫేస్ వాష్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన విస్టిజ్లో ఈ ట్రూమన్ ఫేస్ వాష్ అనేది 75 ml క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 270 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అండి. 7.67 పీవీలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రూమన్ షేవింగ్ జెల్ గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రూమన్ షేవింగ్ జెల్ ఈ యొక్క ప్రొడక్ట్ అన్నమాట. దీని యొక్క వివరాలు ఏంటో చూద్దాం లీడర్స్. ఇప్పుడు వచ్చేసి ట్రూమన్ షేవింగ్ జెల్ శైలి మరియు పదార్థం రెండిటిని విలువైన ఆధునిక మనిషి కోసం రూపొందించబడిన ఉత్పత్తి శ్రేణితో మీ డైలీ స్టైల్ అండ్ గ్రూమింగ్ రొటీన్ని, ఇంకా ఈ ప్రొడక్ట్ రేంజ్ని డిజైన్ మరియు మోడర్న్ మ్యాన్ను ప్రపంచంలోని అత్యుత్తమ పురుషుల వ్యక్తిగత సంరక్షణను బ్రాండ్ అయిన ట్రూమన్ అంచనాలకు మించిన షేవింగ్ జెల్ని మీకు అందిస్తుంది. ఇది అసమానమైన వస్త్రధారణ అనుభవాన్ని అందిస్తుంది మీకు. తర్వాత ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే, ప్రెసిషన్ షేవింగ్. వెస్టీజ్ ట్రూమన్ షేవింగ్ జెల్లులో మృదువైన మరియు ఖచ్చితమైన షేవింగ్ను నిర్ధారిస్తుంది. మీ రేజర్ పట్టి అంటారు కదా, మీ రేజర్ మీ చర్మంపై అప్రయత్నంగా గ్లైడ్ చేయడానికి సరైన లూబ్రికేషన్ను అందిస్తుంది. చికాకుగా ఉండడం లేదా చికాకుగా లేకుండా దగ్గరగా షేవింగ్ చేసుకోవడం వల్ల మీ చర్మాన్ని నిష్కలక్కగా తీర్చిదిద్దొచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే మాయిశ్చరైజింగ్ ఫార్ములా. ఈ మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఏంటంటే, పోషక పదార్థాలతో నింపబడిన ఈ షేవింగ్ జెల్ని మీ చర్మాన్ని తేమగా మరియు హైడ్రేట్ చేయడానికి
నార్మల్ కంటే గుణంగా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క వస్త్రధారణ సమయంలో చర్మాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము దీని యొక్క ప్రాముఖ్యతను ట్రూమెన్ పునర్జీవనం పొందిన ఛాయతో ఉంటారు. నెక్స్ట్ చూసినట్లయితే స్కిన్ సూతింగ్ టెక్నాలజీ, స్కిన్ ఓదార్పు సాంకేతికత. దీన్ని షేవింగ్ చేసిన తర్వాత ఏంటంటే అసౌక్య అంటే అన్కంఫర్టబుల్ ఉండి వీడ్కోలు పలుకుతుంది. అలాగే ట్రూమెన్ షేవింగ్ జెల్ని మీ చర్మాన్ని ప్రశాంతంగా మరియు హెల్తీగా రక్షించడానికి ఇది ఒక అద్భుతమైన చర్మ ఓదార్పును సాంకేతికతను కలిగి ఉంటుందండి. ఇది ఎరుపు మరియు చికాకును తగ్గిస్తుంది మరియు మీ చర్మాన్ని చూసుకుని గ్రూమింగ్ రొటీన్ యొక్క సౌకర్యాన్ని పొందవచ్చు. తర్వాత వచ్చేసి ఉత్తేజపరిచే సువాసన. దీనిలో ఉండేటువంటి సువాసన స్మెల్ని గురించి చూద్దాం. ట్రూమెన్ షేవింగ్ జెల్లో కూడిన ఉత్తేజపరిచే సువాసనతో మీ ఇంద్రియాలను పెంచుకోవచ్చు. మీ యొక్క డైలీ గ్రూమింగ్ స్టైల్కి ఇది అద్భుతమైన ఎక్స్ట్రా పొరను జోడించే సూక్ష్మమైన ఇంకా ఆకర్షణీయమైన సువాసనను ఆస్వాదించవచ్చు. ఈ ట్రూమెన్ షేవింగ్ జెల్ అనేది మీకు మంచి లుక్ని అందిస్తుంది. మీరు షవర్ చేసిన తర్వాత షేవింగ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ని అయితే పొందవచ్చు. మీరు హాట్ వాటర్తో గనక షేవింగ్ చేసుకుంటే మీ యొక్క చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అలాగే స్మూత్నెస్ అనేది పెరుగుతుంది, అంటే హెయిర్ యొక్క స్మూత్నెస్ని పెంచుతుంది. ట్రూమెన్ షేవింగ్ జెల్లో సుపీరియర్ లూబ్రికెంట్స్ అండ్ హైడ్రేటింగ్ ఏజెంట్స్, జిన్సింగ్ మరియు లెమన్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేయబడినది. వీటి ద్వారా తయారవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. కాబట్టి ఇవి లాంగ్ లాస్టింగ్గా ఉండేలాగా చేస్తాయి. నెక్స్ట్ దీనిలో ఈ షేవింగ్ జెల్లీలోని జిన్సింగ్ అనే మూలిక పదార్థం ఏదైతే ఉంటుందో మరియు లెమన్ గ్రాస్ ద్వారా తయారు చేయబడినది. కాబట్టి ఈ షేవింగ్ జెల్ వాడడం ద్వారా ఏంటంటే షేవింగ్ చేసుకోవటం వలన చర్మం గరుకు పడకుండా మృదువుగా ఉండేలా కాపాడుకోవచ్చండి. ఈ ట్రూమెన్ షేవింగ్ జెల్ అనేది 50 గ్రామ్ క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటుంది లీడర్స్. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 125 రూపీస్కి వస్తుంది. బట్ మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 105 రూపీస్. పీవీస్ వచ్చేసి 3.5 పీవీస్ లీడర్స్. సో లీడర్స్ చూశారు కదా, మన వెస్టేజ్లో ఈ విధంగా మెన్స్ కొరకు ప్రత్యేకంగా 4 రకాల ప్రొడక్ట్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అలాగే మెయింటైన్ యువర్ పర్సనల్ హైజీన్. ఈ పర్సనల్ హైజీన్ ఏంటంటే మీ చేతుల్లో గోర్లను మరియు కాళ్ళ గోర్లను నీట్గా కట్ చేసుకోండి. మీ యొక్క హెయిర్ని సెట్ చేసుకోవాలి రోజు. తర్వాత నీట్ హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. ఐరన్ చేసిన బట్టలను మాత్రమే వేసుకోవాలి. మంచి బాడీ స్ప్రే వాడాలి. అంటే మంచి బాడీ స్ప్రే అంటే మన యొక్క వెస్టేజ్లో ఉన్న ట్రూమెన్ బాడీ డియోడ్రెంట్ స్ప్రే. ఇది మంచి స్ప్రేను అందిస్తుంది. ఈ బాడీ స్ప్రే గురించి తెలుసుకుందాం ఇప్పుడైతే. దీని యొక్క డిస్క్రిప్షన్ అంటే వివరణ చూసినట్లయితే, పురుషుల యొక్క అత్యుత్తమ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తి. దీని యొక్క ఉత్పత్తి శ్రేణితో మీ యొక్క గ్రూమింగ్ను గేమ్ను ఎలివేట్ చేయడానికి ట్రూమెన్ డియోను పొందవచ్చు. చూడండి లీడర్స్, ఇక్కడ పిక్ షేర్ చేశారు కదా, ఈ ప్రోడక్ట్ పేరే ట్రూమెన్ డియోడ్రెంట్ అండి. ఇది పురుషుల కొరకు మాత్రమే. పురుషుల వ్యక్తిగత సంరక్షణ రంగంలో ట్రూమెన్ డియో గ్రూమింగ్ పరిణామాలను పునర్వచిస్తూ శ్రేష్టతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఇది ఖచ్చితత్వంలో రూపొందించబడింది మరియు ఆధునిక మనిషి కోసం రూపొందించబడింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల యొక్క ఈ అసాధారణ శ్రేణి సజావుగా అధునాతను ప్రభావవంతంగా మిళితం చేస్తుంది. ఇంకా ఈ ట్రూమెన్ డియోతో మీ గ్రూమింగ్ రొటీన్ని ఎలివేట్ మరియు మునుపెన్నడూ లేని విధంగా మార్పును అందిస్తుంది. దీనిలో వచ్చేసి ఇర్రెసిస్టిబుల్ సువాసన, శాశ్వతమైన ముద్ర వేయడానికి సూక్ష్మంగా రూపొందించబడిన
అండ్ ఉత్తేజపరిచే సువాసనలతో మునిగిపోయేలా చేస్తుంది. మంచి స్మెల్తో ఇది మిమ్మల్ని మైమర్చిపోయేలా చేస్తుంది. ఈ ట్రూమెన్ డియో నేటి మనిషి యొక్క వివేచనాత్మక అభిరుచితో ప్రతిధ్వనించే ఆకర్షణీయమైన సువాసనల శ్రేణిని మీకు అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక తాజాదనం, లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్. అంటే ట్రూమెన్ డియో ఉత్పత్తులు దాని వాసనల నుండి శాశ్వతమైన రక్షణను అందించడానికి రూపొందించబడినందున ఇది రోజంతా తాజాదనాన్ని ఆస్వాదించవచ్చు మీరు. మరియు ఉదయం సమావేశాల నుండి సాయంత్రం సోయరీల వరకు అప్రయత్నంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది మీకు. తర్వాత చూసినట్లయితే చర్మానికి అనుకూలమైన సూత్రాలు, స్కిన్ ఫ్రెండ్లీ ఫార్ములాస్. ఇదేంటంటే చర్మపు చికాకులు మరియు ఔసర్యానికి గుడ్ బై చెప్పొచ్చండి. ఈ యొక్క వెస్టిజ్ ట్రూమెన్ డ్యూయో చర్మానికి అనుకూలమైన పదార్థాలతో రూపొందించబడింది మరియు చెమట మరియు దుర్వాసన సమర్థవంగా ఎదుర్కోవడంలో మీ చర్మంపై సున్నితమైన స్పర్శను నిర్ధారిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్టైలిష్ ప్యాకేజింగ్ అండి. ఈ స్టైలిష్ ప్యాకేజింగ్ ఏంటంటే ట్రూమెన్ డియో ఉత్పత్తుల యొక్క సొగసైన మరియు స్టైలిష్ ప్యాకేజ్తో మీ యొక్క గ్రూమింగ్ షెల్ఫ్ను ఎలివేట్ చేసుకోవచ్చు. ఇది అధునాతమైన డిజైన్, శుద్ధీకరణ మరియు వివరాలకు శ్రద్ధ కోసం మనిషి యొక్క అభిరుచిని అంటే టేస్ట్ని ప్రతిబింబిస్తుంది. ఈ యొక్క ట్రూమెన్ డియో స్టైలిష్ ప్యాకేజ్. నెక్స్ట్ దీనిలో చూసినట్లయితే బహుముఖ ఉత్పత్తి శ్రేణి. ఈ బహుముఖ ఉత్పత్తి శ్రేణి ఏంటంటే మీరు డియోడరెంట్లు, పర్ఫ్యూమ్లు లేదా గ్రూమింగ్ ఎసెన్షియల కోసం వెతుకుతున్న వారికి ఈ యొక్క ట్రూమెన్ డియో మీ వ్యక్తిగత సంరక్షణ అన్ని అంశాలను ఉత్పత్తి శ్రేణి అందిస్తుంది. మీ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన వస్త్రధారణ అనుభవాన్ని స్వీకరించవచ్చు మీరు. ఈ యొక్క బాడీ స్ప్రే అనేది మీ బాడీ యొక్క బ్యాడ్ స్మెల్ను దూరం చేస్తుంది, మంచి స్మెల్ను అందిస్తుంది మీకు. అలాగే మీరు ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు ఇది పర్ఫ్యూమ్ యూస్ చేయడం వల్ల ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది మీకు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ట్రూమెన్ డియోడ్రెంట్. ఈ ట్రూమెన్ డియోడ్రెంట్లో సువాసన రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇది మన వెస్టీజ్లో 150 ml క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 300 రూపీస్ అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 255 రూపీస్ అండి. పీవీస్ వచ్చేసి 8.50 పీవీలు వస్తాయి. ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుందని చెప్పారు నేను సజెషన్ చేసిన వాళ్ళు. సో లీడర్స్, మీరు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ను తప్పకుండా వాడి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు స్పెషల్గా జెంట్స్ కోసం మీరు చెప్పినటువంటి ప్రొడక్ట్స్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అందరికీ. సో ఫేస్ వాష్ కానీ, సోప్ కానీ, సో అదేవిధంగా స్ప్రే, పర్ఫ్యూమ్, సో డియోడ్రెంట్, పర్ఫ్యూమ్ కానీ, సో ఇంకా షేవింగ్ జెల్ అయితే ప్రస్తుతం అందుబాటులో లేదు. సో మిగతావి కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో అందరూ కూడా ఫేస్ వాష్, డియోడ్రెంట్, స్ప్రే, ఇంకా సోప్, సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఒకటి అందుబాటులో లేదు, షేవింగ్ జెల్ ఒకటి అందుబాటులో లేదు. సో అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ యొక్క యూజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నెక్స్ట్ ఈరోజు ప్రొడక్ట్స్ నాలెడ్జే కదా. సో ఎవరైనా ఇంకా ప్రొడక్ట్స్ గురించి చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చండి. ఎస్.
సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ ప్రొడక్ట్ కింగ్ మోహన్ సార్ ఇన్వైట్ చేసుకుందాం. సో అందరూ కూడా నోట్ చేసుకోండి, చాలా చాలా పాయింట్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. సో సార్ని ఇన్వైట్ చేసుకుందాం. మోహన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమ్రిజి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. ఓకే సార్, నేను కొంచెం వెరైటీ సబ్జెక్ట్ ఇది. సో ఆ వెరైటీలో మనకు ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి అనేది నా కాన్సెప్ట్ అనమాట. సూపర్ సార్. సో బ్రెయిన్ వాష్ కావటం కొరకు కొంత చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలని ప్రిపేర్ చేశాను సార్. చేయండి సార్, బ్రెయిన్ వాష్ చేయండి అందరు. ముఖ్యంగా నాది వాష్ చేయాలి ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. మీరు ఒకవేళ మీకు వీలైతే ఒక పెన్ను పేపర్ దగ్గర ఉంటే ఇది చాలా యూజ్ అవుతుంది లైఫ్కి. రాసుకోండి, నిత్య జీవితంలో ఇది చాలా అవసరం. సో ఏదేమైనా కూడా మెంటర్ అనేటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలవాల్సినటువంటి విషయం ఉంది. సో ఎందుకు అని అంటే మెంటర్ మెంటీ, నేర్పే వాళ్ళు, మార్గదర్శకులు, నేర్చుకునే వాళ్ళు. సో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనేది కరెక్ట్ ఉంటేనే ఒక అసోసియేషన్ కానీ ఒక సిస్టమ్ కానీ ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కోచ్ని ఒక ప్లేయర్ అర్థం చేసుకోవాలి, ప్లేయర్ను కోచ్ అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలోనే మొత్తం కూడా గేమ్ అనేది సాగుతుంది అనమాట. సో దాని కొరకు ఈరోజు 4 పాయింట్స్తో మీ ముందుకు వస్తున్నాను నేను. చాలా క్రిటికల్ పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు అనమాట వీటిని కనుక ఫాలో అయితే. సో నెంబర్ 1 రాసుకోండి, అప్డేట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 1, అప్డేట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 2, క్రియేట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 2, క్రియేట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 3, ప్రమోట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 3, ప్రమోట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 4, మార్కెట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 4, మార్కెట్ యువర్ సెల్ఫ్. సో ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి గ్రేట్ లీడర్. సో ఏదైనా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనేది అది బై ప్రాక్టికల్ గా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మెంటర్ ఏం పని చేస్తాడు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మన గ్రేట్ లీడర్ రమేష్ సార్. సో ప్రతిభను గుర్తించడం ఒక ఎత్తు అయితే, ప్రతిభను గుర్తించిన తర్వాత ప్రతిభావంతుని ఉపయోగించుకొని ప్రతిభావంతులను ఎలా తయారు చేయాలి అనేది బ్రెయిన్ వాష్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అప్డేట్ యువర్ సెల్ఫ్ అని అనుకుంటున్నాం. సో అప్డేట్ యువర్ సెల్ఫ్ లో మనము పర్సనల్, టీము, ఇక్కడ మీరు ఎట్లా రాసుకున్నా ఓకే. అప్డేట్ పర్సనల్ కావాలి, అప్డేట్ టీము కావాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అప్డేట్ పర్సనల్ అన్నప్పుడు అది నీకు నాకు వర్తిస్తుంది కాబట్టి జూమ్ లో ఉన్నటువంటి అందరికీ ఇది వర్తిస్తుంది. ఏమి అప్డేట్ కావాలి పర్సనల్ అన్నప్పుడు? దీంట్లో 3 విషయాలు: వేకప్, టేకప్, మేకప్. సో పర్సనల్లో వేకప్ అన్నాం. ఏంటి వేకప్ అని అంటే మేల్కొనాలి, ఉదయకాలంలోనే మేల్కొనాలి. సో అందరం ఉదయకాలంలో మేల్కొంటున్నాం. ఉదయం అంటే అది 11:59 వరకు కూడా ఉదయమే వస్తుంది. సో కాబట్టి 4 గంటలకు మేల్కోవాలి. ఫస్ట్ వన్ టైం మేనేజ్మెంట్ అనమాట. 4 o'clock లేవాలి, అది వేకప్. నెక్స్ట్ టేకప్. ఏం టేకప్ చేయాలి అని అంటే జూమ్ ని మనం ఇప్పుడు ప్రజెంట్ గా మన ముందర ఉన్నది ఏంటి అని అంటే అత్యుత్తమైనటువంటి సవాలు, అది జూమ్ ఉంది కాబట్టి జూమ్ కి అందరిని కూడా అటెండ్ చేయించటము, ఫాలో అప్ చేయించటము, అది టేకప్. సో నెక్స్ట్ మేకప్. ఏమి మేకప్ చేయాలి అని అంటే టీం ఎంతమంది వచ్చిరో చూసుకొని మనం ముందే ఫేస్ వాష్ చేసుకొని రెడీగా ఉంటే అది మేకప్ అయినట్టు. సో పర్సనల్ గా మనం ఏం చేస్తున్నాము? వేకప్, టేకప్, మేకప్. వేకప్ లో నిద్రలేస్తున్నాము, టేకప్ లో ఫాలో అప్ చేస్తున్నాము, మేకప్ లో రెడీ అవుతున్నాము. ఈ 3 మన పర్సనల్, నీకు నాకు అందరికి కూడా అవసరమైంది. సో ఇక్కడ మన టీం ఏం చేయాలి అంటే వేకప్ అయిన నేను పర్సనల్ గా నా టీమును వేకప్ చేయాలి, అంటే వాళ్ళని లేపాలి, నిద్ర లేపాలి. తర్వాత టేకప్ చేయాలి. ఏం టేకప్ చేయాలంటే
ఎంతమంది అయితే మన కింద డైరెక్ట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటట్టు టేకప్ చేయాలి. తర్వాత మేకప్ చేయాలి. ఏమి మేకప్ చేయాలంటే జూమ్ లో ఎంతమంది వచ్చారు అని చెప్పేసి చూసుకొని అటెండెన్స్ వేసుకోవటం ఇక్కడ మేకప్ అన్నమాట. సో ఇదండి పర్సనల్ లో అప్డేట్ యువర్ సెల్ఫ్ లో వచ్చేసి పర్సనల్ గా చూస్తే వేకప్, టేకప్, మేకప్. వేకప్ లో నిద్ర లేచాము, టేకప్ లో ఫాలో అప్ చేశాము, తర్వాత మేకప్ లో రెడీ అయ్యాము. గ్రూప్ ఏం చేస్తుంది అంటే వాళ్ళని మనం నిద్ర లేపుతున్నాము, వాళ్ళు ఇంకా కొంతమందిని నిద్ర లేపుతున్నారు, తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. జూమ్ లో ఎంతమంది నా టీం నుంచి లేకపోతే ఆ నా ఏమంటారు నా గ్రూప్ ఉంది, నా లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారని చూసుకోవటము, అది అప్డేట్ యువర్ సెల్ఫ్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్రియేట్ యువర్ సెల్ఫ్. సో దీంట్లో కూడా పర్సనల్ ఉంది, టీము ఉంది. సో పర్సనల్ గా ఏం చేయాలి అని అంటే క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ను తెలుసుకొని వేరే వాళ్ళకు మనము పాస్ ఆన్ చేయటం క్రియేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ను మనము తెలుసుకొని వేరే వాళ్ళకు చెప్పటము, ఇక్కడ ఇది క్రియేట్. తర్వాత మెసేజ్, దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఈ రోజు ఏమైతే మాట్లాడదామని అనుకుంటున్నామో దాన్ని మనకు మనమే స్వతహాగా తయారు చేసుకునేది మెసేజ్ తయారు చేసుకుంటే అది క్రియేట్ యువర్ సెల్ఫ్, మనకు మనముగా సెల్ఫ్ గా తయారు చేస్తున్నాం. తర్వాత ఎక్కువ మందిని మనము కలుస్తున్నాం, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ను కలవటము, క్రియేట్ చేసుకోవటం అన్నమాట. సో ఎవరిని కలవకుండా టీమ్స్ అనేవి బిల్డ్ కావు, అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇంకొకటి ఏంటంటే మీడియా యూజ్ చేసుకోవటం, ఎలా యూజ్ చేసుకోవాలో దాన్ని క్రియేట్ చేసుకోవడం. అది మన వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. సో ఏదైతే సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలను పిలుస్తున్నామో వాటిని మనం ఏ విధంగా రాసుకొని దాన్ని ఒక మెసేజ్ రూపంలో పంపిస్తున్నామో అది క్రియేట్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు క్రియేటివిటీ అనేది మనకు లేదా, లేకపోతే ఎట్లా చేసుకోవాలి అనేది అది మన చేతిలోనే ఉంది. సో బంగారు అక్షరాలు మనకి ఎట్లా తెలుసు కాబట్టి పెన్ను తీసుకొని పేపర్ పైన రాసుకొని మన మనసులో ఉన్నటువంటి భావము, భావన ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్ గా వాట్సాప్ లో పంపించడమే క్రియేట్ యువర్ సెల్ఫ్. సో అందరూ ఒకేలాగా డెమోలు చేయాలనేది లేదు. అంటే డెమో చేసే విధానంలో, చెప్పే విధానంలో తేడాను కనబరిస్తే చాలు, మ్యాటర్ మాత్రం సేమే. అన్ని బైక్లే, కానీ ఒక ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ కొంటాడు, ఇంకొక ఆయన షైన్ కొంటాడు, ఒక ఆయన లూనా కొంటాడు. అన్ని 2 గిల్లలే ఉంటాయి, అన్నిట్లలో పెట్రోలే పోస్తాం, అన్నిట్లలో ఆయిల్ చేంజ్ చేస్తాం, అన్నిటికీ సేమ్ ఉంటది. కానీ ఇక్కడ షేప్ వేరే ఉంటది. సో మనది కూడా అంతే, అంత మెసేజ్ ఒకటే, 7 స్టెప్స్ అన్ని సేమే, కానీ చెప్పే విధానంలో తేడాను తీసుకొచ్చినప్పుడు క్రియేట్ యువర్ సెల్ఫ్. మనం ఆయన వస్తే ఒక రకంగా చెప్తాడు, ఈ మేడం వస్తే ఇలా చెప్తుంది, అంటే డిఫరెంట్ స్టైల్స్ లో మనం తయారు చేసుకోవటం, అది క్రియేట్ యువర్ సెల్ఫ్. అది మనకు మనం పర్సనల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంది దాంట్లో అంటే టీమును ఎట్లా క్రియేట్ చేసుకుంటాం. సో లీడర్స్ ని వెతికే పనిలో పడదాము. లీడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మహా సంగ్రామంలో, ఆ సుదీర్ఘమైనటువంటి వెస్టీజ్ ప్రయాణంలో, అది 2 నెలల, 3 నెలల, 4 నెలల, సంవత్సరమా పక్కన పెట్టేస్తే దేన్ని వెతికినాం అనేది ఇంపార్టెంట్. ఒక బురదలో చాలా వరకు ఏదో మెదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ దాంట్లో పాము ఉందా, లేకపోతే ఇంకేదన్నా వేరే జీవి ఉందా, లేకపోతే మనం వెతుకుతున్నది ఏంటి అంటే ఓన్లీ మనం బురద మట్టను మాత్రమే వెతుకుతున్నాం అక్కడ. సో మనకు కనిపించాల్సింది అది మాత్రమే కనిపించాలి. అట్లా అని చెప్పేసి పామును పట్టుకొని బురద మట్టాన్ని యాక్ట్ చేయడానికి లేనే లేదు. కాబట్టి ఇక్కడ లీడర్ చాలా ఇనుప ముక్కలు కనబడుతున్నాయి, అయస్కాంతం మనం అయితే ఇనుప ముక్కలు చాలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కావాల్సింది ఐరన్ కాదండి, ముత్యాల కొరకు మనం దేని కొరకు, వజ్రం కొరకు వెతుకుతున్నాం. కాబట్టి అంటే ఒక గని ఉంది, ఆ గని అంతా కూడా దాని లోపల ఉంది వజ్రం. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా దాని చుట్టూ ఉన్నటువంటి ఆ మస్టుని, ఏదైతే వేస్టేజ్ ఉందో ఆ వేస్టేజ్ ని మొత్తం కూడా తీసేసే క్రమంలోనే ఉన్నాం. ఇంకా మనకు వజ్రం దొరకలేదు. కాబట్టి వజ్రం కోసం ప్రయత్నిస్తున్నాం, కాబట్టి మనం నడి మధ్యలో ఉన్నాం. సో ఇంకా అటు పూర్తిగా చేరుకోలేదు, ఇక్కడ మనం ముందే స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఆ ముత్యాన్ని వెతుక్కునే క్రమంలో ఉన్నాం. కాబట్టి ఈ రోజు తర్వాత ఆ వజ్రాన్ని వెతుక్కునే క్రమంలో ఉన్నాం. కాబట్టి ఈ రోజు దొరికే అటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే ఉన్నాడో ప్రతి ఒక్కరిని, అది వజ్రం కాదు అని మనం అనుకుంటున్నామేమో కొన్ని క్వాలిటీస్ చూసి, కానీ దాన్ని వజ్రం లాగా ఎలాగ తయారు చేయాలో అదే క్రియేటివిటీ. సో
యువర్ సెల్ఫ్ అండ్ క్రియేట్ టీమ్. సో రెస్పాన్సిబుల్ పర్సన్స్ ని వెతకాలి, మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. లేదు రామారావు సార్ ఒక ఆయన చేస్తాడు, లేకపోతే రమేష్ సార్ ఒక ఆయన చేస్తాడు, భిక్షం సార్ ఒక ఆయన చేస్తాడు, పుల్లయ్య సార్ ఒక ఆయన చేస్తాడు, లేకపోతే చెన్నకేశవులు సార్ చేస్తాడు, ఇక్కడ రామస్వామి సార్ చేస్తాడు, నర్మదా మేడం చేస్తుంది, మోహన్ సార్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి మౌనిక మేడం చేస్తుంది, లేకపోతే ఆ చామకూరు వెంకటేష్ సార్ చేస్తాడు, కళ్యాణి మేడం చేస్తాడు. ఇట్లా కాదు సమస్య. సో అందరూ చేస్తారు, కానీ మనకేం తక్కువ ఉందని చెప్పేసి మన టీంలో ఉన్నటువంటి వాళ్ళను మనము రత్నాల లాగా లేకపోతే వజ్రాల లాగా మనం ఎందుకు తీర్చిదిద్దకూడదు? సో ఈ క్రియేటివిటీ అనేది మన చేతిలో ఉంది కాబట్టి రెస్పాన్సిబుల్ తీసుకునేటువంటి పర్సన్స్ కావాలి, ఒక మీటింగ్ ని కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజర్స్ కావాలి. సో కాబట్టి ఎవరికి ఏ టాలెంట్ ఉందో దాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నాం టీంలో అని అంటే, వాళ్ళకు సరైనటువంటి ఛాన్స్ మనం ఇస్తలేమేమో. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే, క్రియేటివిటీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకు కొన్ని బాధ్యతలను మనం అప్పచెప్తుంటే బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా చేస్తారు. సో దట్ ఈస్ ద క్రియేట్ యువర్ సెల్ఫ్. నాకు నేను క్రియేట్ చేసుకోవాలి, నా టీం కూడా క్రియేటివిటీ చేసే విధంగా నేను అవకాశాన్ని కల్పించాలి. సో అది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రమోట్ యువర్ సెల్ఫ్. సో మనకు మనమే ప్రమోట్ అవ్వాలి. ఎక్కడ ప్రమోట్ అవుతున్నాం? దీంట్లో కూడా పర్సనల్ ఉంది, టీం ఉంది. సో పర్సనల్ గా టీమును మనం ఎట్లా ప్రమోట్ చేయగలుగుతాం అని అంటే, నేను వెస్టీజ్ చేస్తున్నాను ఎలా తెలుస్తుంది అంటే, నేను ఏ ప్రోడక్ట్లు అయితే వాడుతున్నానో, నా కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో, నా కంపెనీలో ఏ ప్లాన్ అయితే ఉన్నదో, నా కంపెనీలో ఏ రిజల్ట్ అయితే ఉన్నదో, నా కంపెనీలో వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నింటిని కూడా పర్సనల్ గా నేను యూట్యూబ్ లోనో లేకపోతే వాట్సాప్ లోనో నా స్టేటస్ లోనో పెట్టినప్పుడు మాత్రమే నన్ను నేను ప్రమోట్ చేసుకున్న వాడిని అవుతాను. సో నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను అన్నప్పుడు ఒక పిక్ తీసుకొని దాన్ని ఏం చేస్తాము, వెంటనే షేర్ చేస్తాం. అది ప్రమోట్ చేసుకున్నాడు. నేను ఒక మీటింగ్కి వెళ్ళినట్టు ఒక ఫోటో తీసుకొని షేర్ చేయటం, అది ప్రమోట్ చేసిన. సో నా టీం అంతటితో నేను కలిసి ఉన్నా, ఆ రోజు నేను దాన్ని ప్రమోట్ చేసినట్టు. తర్వాత నేను ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నా ఫోటో తీసుకొని లేకపోతే నా వీడియో తీసుకొని నేను ఎప్పుడైతే షేర్ చేస్తానో నన్ను నేను ప్రమోట్ చేసుకున్నాను. సో ఒక మీటింగ్ నా నియర్ బై ఒక 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దగ్గర జరుగుతుంది. నాకు ఉన్నటువంటి పని ఏమి లేదు, నేను మీటింగ్ కు అటెండ్ కావాలి, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అక్కడ ప్రమోట్ చేసుకుంటామో దీనివల్ల ఏమవుతుంది అంటే, నన్ను నేను బలపరుచుకుంటాను, నా లోపాలను నేను సరిదిద్దుకుంటాను, తర్వాత నాతో పాటు కొంతమంది నేను ఏం చేయగలుగుతా, ప్రమోట్ చేయగలుగుతా. సో దట్ ఈస్ ద పర్సనల్ ప్రమోట్ అనమాట. సో సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో శ్రీశ్రీ రాసినట్టుగా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని నీకేల వృధా భ్రాంతి, అనవసరమైనటువంటి ఆలోచన నీకెందుకు. ఒకరి గురించి ఎవరో వస్తారు అంటే ఎవరు రారు. ఆల్రెడీ ఆ మనిషి యొక్క ఎదుగుదల అనేది, సో మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా ఉంటది కాబట్టి కొన్ని విషయాలను మనం చెప్పినప్పుడు వెంటనే అది గ్రాస్పింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటది కాబట్టి ప్రతిదీ చూసి చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చూస్తే మనం చేయగలిగే కెపాసిటీ మన లోపల ఉంది. సో అంటే మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఇంకా వస్తారు ఇంకా రారు అని గుర్తుపెట్టుకుంటే, నాకు డ్రైవింగ్ రాదు లేకపోతే ఏదో కష్టకాలం వచ్చింది, ఇక నేను పోకపోతే కుదరదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాం అక్కడికి. అట్లనే అనుకొని చేద్దాం. సో ఎందుకు ఒకరిపైన ఆధారపడటం ఎందుకు? సో మనకు ఆ క్రియేటివిటీ లోపల ఉన్నప్పుడు మనల్ని మనం ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోతున్నాము అని అంటే, ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా చాలా ఉంది. అమ్మ నేను పోతే నాకు భయం అవుతుంది, లేకపోతే నన్ను పంపిస్తే నేనే సాటిస్ఫై చేయగలుగుతా. సో ఇట్లాంటి భయాలు ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళలేము. తెగించితే ఖచ్చితంగా మనం రీచ్ కాగలుగుతాము అనేది ఈ ప్రమోషన్. సో సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉండాలి. తర్వాత జూమ్ లో కూడా నేను ఎందుకు చెప్పకూడదు సబ్జెక్ట్ అని కూడా ఖచ్చితంగా చెప్తాం. సో ఫస్ట్ రోజు అందరూ గడగడ వణికేటోళ్ళే ఉంటారు, అందరూ వణకాలని కూడా లేదు. సో కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది, ఆ తర్వాత అది ఈజీ అయిపోతుంది. నడుస్తున్నప్పుడు చెప్పులు లేకపోతే నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది పాదాలకు కలగొచ్చేమో కానీ ఒక 5 days లేకపోతే ఒక 15 స్టెప్స్, ఒక 10-15 అడుగులు పడిన తర్వాత నడవటం అనేది ఈజీ అవుతుంది. సో ఇక్కడ కావాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలంటే నా సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం. తర్వాత జూమ్లలో కానీ హోమ్ మీటింగ్స్ లో కానీ ఏదో ప్రత్యేకమైన టైం అంటే ఇబ్బంది ఉన్నటువంటి టైంలో మనల్ని మనం ప్రమోట్ చేసుకోలేకపోవచ్చు, కానీ మిగతా టైంలో మన మనసు అనేది ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను ఖచ్చితంగా నా ప్రజెంటేషన్ ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఏ మీటింగ్ జరిగినా ఏది జరిగినా నేను వచ్చినా అని చెప్పేసి
ప్రపంచానికి నువ్వు గుర్తు కావాలి. అట్లయినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. సో నాకు అనిపించింది చాలా సార్లు కొన్ని మీటింగ్స్ లో జరుగుతున్నప్పుడు అది స్వార్థమా ఏదో వేరే విషయం. ఇక్కడ ఏంది అని అంటే మనకు టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కనబడకూడదు? ఖచ్చితంగా మన వాయిస్ బయటకు వస్తే మనల్ని కోరుకునే జనాలు చాలా మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనల్ని అక్కడ నిలబెడతారు వాళ్ళంతే. సో మాకు ఈ నాయకుడు కావాలి, ఆయన అయితే క్లియర్ కట్ గా ఈ విషయం ఉంటది, నేర్చుకొని ఉంటాడు, పర్ఫెక్ట్నెస్ ఉంటది కాబట్టి దాన్ని అక్కడ ఆయన ప్రజెంట్ చేయగలుగుతాడు అనేది మన పైన విశ్వాసం, భావం అనేది చాలా నమ్మశక్యంగా ఉంటుంది. సో కాబట్టి మనం ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన టీంను మనము ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి అని అంటే చూడండి, చాలా వరకు టీంను ప్రమోట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కారణం ఏంటి అని అంటే టీముకు నాకు నా టీంకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది చాలా వీక్ గా ఉంది కాబట్టి వెళ్ళలేకపోతుంది. సో నాతోని చాలా చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తులు సార్ ఇక్కడ వెళ్దాం అనగానే వెంటనే రియాక్ట్ అవ్వట్లేదా? అవుతున్నారు. సో ఇక్కడ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో టీము లీడర్ అనుకున్నటువంటి వ్యక్తి ఆ టీమ్ తోని చాలా చక్కటి బంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఖచ్చితంగా ప్రమోట్ అనేది జరుగుతుంది. సో చాలా వరకు ఒక చిన్న పార్టీ ఉంది రండి అని చెప్పేసి పిలవచ్చు. ఆ పార్టీ దగ్గర అంటే టీంని ఎలా గ్యాదర్ చేసుకోవాలి అని అంటే వస్తున్నాం, మీటింగ్ చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆయన వచ్చిండు, నేను వచ్చిండు. వేరే మీటింగ్స్ పోతే ఏదో చాయ్ తాగుతారు, లేకపోతే గప్చిప్ తింటారు, లేకపోతే ఇంకేదో తింటారు. అంటే కొంచెం ఏమైతుంది, కనెక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. కానీ మన దగ్గర జరిగేటువంటి మీటింగ్స్ లో కనీసం టీ తాగిన దాఖలాలు కూడా లేకుండా పోతున్నాయి. సో టీం అంతా కలిపి వచ్చి ఒక దగ్గరికి వెళ్ళి ఆ టీం లీడర్ ఎవరో ఒకరు మనది మనం షేర్ చేసుకున్నా సరే, టీం లీడర్ మనకు పెట్టినా సరే, కానీ మొత్తం మీద నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చొని టీ తాగి చక్కగా మీటింగ్ వెళ్తే ఎంత బాగుంటది. సో అట్లా ప్రమోట్ చేయలేకపోతున్నాం. సో సర్ప్రైజింగ్ మూమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక బర్త్డే జరుగుతుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుంది, ఒకవేళ మనకు తెలిసింది వాళ్ళు మనకు చెప్పలేదు, వెళ్ళి వాళ్ళని విష్ చేస్తే ఎంత బాగుంటుంది. సో టీంని అట్లా ప్రమోట్ చేయొచ్చు అనమాట. సో లేదు, మధ్యలో మధ్యలో మీటింగ్స్ జరుగుతుంటాయి, కొంతమంది ఆన్సర్ చెప్తుంటారు, అప్పుడప్పుడు కొన్ని చాక్లెట్లు వాళ్ళకి ఇవ్వండి, ఎంత మూమెంట్ బాగుంటది మీటింగ్స్ లలో కూడా. సో సర్ప్రైజింగ్ చేయటం. తర్వాత ఆ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఇవ్వటానికి ఒక లీడర్ గా నేను వస్తున్నాను అన్నప్పుడు, లేకపోతే మీరు వస్తున్నాను అన్నప్పుడు ఇవ్వటానికి సాక్రిఫైస్ లైఫ్ అనేది ఉండాలి. సో నా టీముని నేను ఒక మీటింగ్ అటెండ్ చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు అన్నారు అనుకుందాం. సో ఉన్నా లేకపోయినా సార్ నేను కొంచెం ఏదో నాకు అనిపించింది, మీరు ఇట్లా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటే, అరే నా దగ్గర డబ్బులు లేనప్పుడు నా టీం లీడర్ నన్ను అసలు ఎంత బాగా గుర్తించుండి అని చెప్పేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధం అనేది ఇంకా చాలా బిల్డ్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రమోట్ చేసే వాళ్ళను చాలా హ్యూజ్ పీపుల్ ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు మనకు. అంటే కొంతమంది టీచర్లు ఉండొచ్చు, కొంతమంది ఫార్మర్స్ ఉండొచ్చు, కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. ఎవరేమైనా సరే ఎక్కువ మందిని మీటింగ్స్ కి మనం ప్రమోట్ చేయగలగాలి. ఎట్లా అంటే అది గ్రూప్ గా చేయగలగాలి. సో పర్సనల్ ఒక ఇంటెన్షన్, తర్వాత గ్రూప్ గా ఇంకొక ఇంటెన్షన్ అనేది ఉంటే ఖచ్చితంగా ప్రమోట్ యువర్ సెల్ఫ్. నాకు నేనే సాటి, నాకెవరు లేరు పోటీ, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళందరిలో నేనే మేటి కావాలనేది దీని యొక్క కాన్సెప్ట్. రైట్ సార్. నెక్స్ట్ మార్కెట్ యువర్ సెల్ఫ్. సో మార్కెట్ లో నా ప్రస్థానం ఎలా ఉంది, నన్ను నేను ఎలా ప్రమోట్ చేసుకోగలుగుతున్నా, లేకపోతే మార్కెట్ లో నేను నిలబడగలుగుతున్నానా, మార్కెట్ యొక్క స్కిల్స్ అనేవి నా లోపల ఉన్నాయా, సో మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఈ విషయాలు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మార్కెట్ స్కిల్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏముండాలి, కన్సర్న్ ఉండాలి. కన్సర్న్ అంటే ఏంటంటే మార్కెట్ లో నేను కొంతకాలం నిలబడాలి అనేటువంటి కన్సర్న్, అంటే తీవ్రమైనటువంటి కోరిక, దాన్ని ఖచ్చితంగా నేను చేయాలనేటువంటి తపన. సో రెండోది హంగ్రీ ఉండాలి. యాంగ్రీ ఉండొద్దు, హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి ఉండాలి, యాంగ్రీ అంటే కోపం. మార్కెట్ మీద కోపాన్ని పెంచుకుంటే మార్కెట్ లో మనం నెగ్గలేము. మార్కెట్ లో ఆకలిని పెంచుకుంటే మనము చాలా మంది ఆకలిని తీర్చే వాళ్ళం అవుతాం. సో ఏంటి ఆకలి అని అంటే మార్కెట్ లో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్లు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పగలిగేటువంటి స్కిల్ ఉండాలి. తర్వాత మార్కెట్ లో ప్రొడక్ట్లు వేరే వాటికి మన వాటికి తేడా ఏందో తెలిసి ఉండాలి. మార్కెట్ లో ఏ మార్కెటింగ్ చేస్తే ఎక్కువ మన ఆకలి తీరుతుంది, అంటే మనకున్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం అనేటువంటి ఆలోచన ఉండాలి. సో అది అన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నంత దమ్ము ఎక్కడ లేదని చెప్పేసి పర్సనల్ గా నాకు నేను తెలుసుకోగలగాలి. తర్వాత డ్రీమ్ ఉండాలి. సో ఇక్కడ బయట ఏది చేసినా కూడా కూలికి చేస్తున్నాం, జీతానికి చేస్తున్నాం కాబట్టి జీతం కాదు జీవితం కావాలి అనుకున్నప్పుడు డ్రీమ్ పెట్టుకోవాలి. డ్రీమ్ నెరవేరాలంటే మనకు కొన్ని చిన్న చిన్న గోల్స్ అనేవి ఉండాలి. తర్వాత ఈ గోల్ సాధించాలంటే మనకు స్కిల్ ఉండాలండి, నేర్పరితనం, నైపుణ్యం అనేది ఉండాలి. సో మార్కెటింగ్ స్కిల్స్
సుదీర్ఘమైనటువంటి భాషతోని లేకపోతే నాకు వచ్చిన నాలెడ్జ్ తోని ఎంతో చెప్పటం కాదు. జస్ట్ సింపుల్ గా 1 or 2 minutes లో దాని ప్లాన్ అయిపోవాలి. సో అంత సింపుల్ గా చెప్పగలగాలి. తర్వాత పేషెన్సీ, ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో వెంటనే కష్టపడి దొరుకుతాడేమో, ఆయన వెంటనే తీసుకుంటాడేమో, డిఎల్సీకి వస్తాడేమో అంటే రాడు. సో అతనిలో ఫస్ట్ మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట్లాడడానికి నమ్మకత్వం అనేది కనబడాలి. ఒక షూరిటీగా మాట్లాడుతుండే కదా, ఇంత రిజల్ట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదనే ఖచ్చితత్వంతో అతను రాగలగాలి. తర్వాత ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. సో మార్కెటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, డిమార్ట్ లోకి పోతే 5 రూపాయలకు వస్తుంది, వెస్టేజ్ లోకి వస్తే 50 రూపాయలకు వస్తుంది, మరి నేను అది తీసుకుంటే 10 వస్తాయి కదా అని అనొచ్చు. సో సమస్యకు సమాధానం అనేది అక్కడే ఉంది, పరిష్కారం అనేది అక్కడే ఉంది కాబట్టి, సో అది 5 రూపాయలది. నీకే తెలుసు, రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొంటే సొసైటీలో ఎంత బాగుంటది, లూనా కొంటే ఎంత బాగుంటది అని ఒక క్వశ్చన్ రివర్స్ చేసాం అనుకోండి. అరే రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే అది చాలా రాయల్ గా, అంటే డబ్బులు ఎక్కువ ఉన్నోనిగా చూపిస్తుంది, ధనవంతునిగా చూపిస్తుంది, మంచి క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కొనగలుగుతారు కదా, అందరికీ అది అందుబాటులో ఉండదు కదా అనేటువంటి విషయానికి వాళ్ళు వచ్చేస్తారు. సో లూనా అనేది చీప్ అండ్ బెస్ట్ లాగా కనబడుతుంది కాబట్టి, క్వాలిటీ వాడుతున్నప్పుడు ఏ వ్యక్తి క్వాలిటీ అయితే వాడుతున్నాడో అతని క్వాలిటీ గల్లోడు అనేది వాళ్ళకు కూడా కొంత అవగాహనకు వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలండి, చేయాలనేటువంటి ఆసక్తి ఉండాలి. మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలంటే సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. అయ్యో నన్ను ఎవరన్నా తీసుకుపోయి నన్ను మార్కెట్ లో వదిలిపెట్టు కదా అంటే మనం ఏమైనా గుడ్డోలమా? సో గుడ్డోలైన వాళ్ళను నేను నిందించడం కాదు కానీ, సో భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మేరకు ఎవరెవరికి ఏం రావాలో అవన్నీ వచ్చేస్తాయి. సో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరిని పోల్చుకోకుండా నేను ఏం చేయగలుగుతా అని చెప్పేసి, నా బలాలేంటి, నా బలహీనతలు ఏంటి ఒక పేపర్ మీద రాసుకొని, నేను ఎక్కడ సెట్ కాగలుగుతా, నేను ఏం చేయగలుగుతాను ఒకసారి ఆలోచిస్తే, ఖచ్చితంగా పర్సనల్ గా మార్కెటింగ్ పర్సన్ నువ్వే, నేనే. కాబట్టి మార్కెట్ యువర్ సెల్ఫ్. మార్కెట్ లో ఏమీ లేకుండా నిల్ నాలెడ్జ్ తో వెళ్తున్నామా, లేకపోతే ఫుల్ నాలెడ్జ్ తో వెళ్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఫుల్ నాలెడ్జ్ వెంటనే రాదు. అది ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఏది కన్సర్న్ ఉండాలి, హంగ్రీ ఉండాలి, డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి, స్కిల్ ఉండాలి. స్కిల్ అంటే పెద్ద ఏం లేదు, మాట్లాడితే చాలు, అంటే దాని గురించి చెప్పగలుగుతారు. ఓపిక ఉండాలి, ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. సమస్య వచ్చింది మార్కెట్ లో, లేకపోతే లేదు, కొంతమందికి నేను ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు, ప్రాబ్లాన్ని ఎట్లా తీర్చాలి అనేది తెలిస్తే చాలు, అంతవరకు అయిపోతుంది. సో ఇదండి మార్కెట్ లో పర్సనల్ గా ఉన్నటువంటి పర్సనల్ యువర్ సెల్ఫ్ అనేది, మార్కెట్ యువర్ సెల్ఫ్ అనేది. నెక్స్ట్ గ్రూప్ గా లేకపోతే టీమ్ గా ఏం చేయాలి. సో ప్రజెంట్ కండిషన్ మార్కెట్ లో ఏముంది, సో ఏ ప్రొడక్ట్లు ఉచితంగా పంచబడుతున్నాయి, బై వన్ గెట్ వన్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ. సో కుక్కర్ కొంటే ఇల్లు ఫ్రీ అన్నట్టు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే అసలు చాలా చీప్ అయినటువంటి వస్తువులు మాత్రమే, అమ్ముడు పోనటువంటి వస్తువులు మాత్రమే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పోతుంది. సో కాస్ట్లీగా ఉండి, క్వాంటిటీగా ఉండి, క్వాలిటీగా ఉన్నటువంటి వస్తువు ఫ్రీగా ఎవడు వదిలిపెడతాడండి? సో కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వాట్ పీపుల్ దే వాంట్. అసలు జనాలకి మార్కెట్ లో ఏం అవసరం ఉంది, ప్రజెంట్ కండిషన్ లో ఏది అవసరం ఉంది అని అంటే, మేజర్ గా కరోనా వచ్చినప్పటి నుంచి అందరికి కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరమైంది. సో కాబట్టి ఆరోగ్యానికి మెడిసిన్ వాడితే మా ఆరోగ్యంలో ఉన్నటువంటి, అంటే మా అవయవాలను దెబ్బతింటాయంట అని చెప్పేసి ఒక అవగాహన వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తినాలనేటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి సో వెస్టీజ్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్, మన సప్లిమెంట్స్ బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి జనాలకి ఏదైతే అవసరమో దాన్ని మనం ప్రమోట్ చేయగలిగే, మార్కెటింగ్ చేయగలిగే కెపాసిటీ నేర్చుకోవాలి టీం అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్ లో సోప్స్ అయిపోయినాయి, రైస్ బ్రాన్ ఆయిల్ అయిపోయింది, పేస్ట్లు అయిపోయింది. సో ఇవన్నీ అయిపోయినప్పుడు ముందే మనం ఏం చేస్తాం, నిత్యావసర వస్తువులు కాబట్టి ఆ మూడు చాలా ఇంపార్టెంట్. సర్ఫ్ అనుకోండి, తర్వాత అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో అవన్నీ అర్జెంట్. కాబట్టి అర్జెంట్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. సో లేదు డిఎల్సీపీలో దొరకట్లేదంటే మన దగ్గర స్టాక్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఒక 100 పీవీలు కొనుక్కునే వాళ్ళం కాస్త 200 పీవీలు కొనుక్కొని మనమే రెడీగా పెట్టుకుంటే, కావాల్సినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి అదే డబ్బులు దాచిపెట్టుకొని నెక్స్ట్ సిఎన్సీకి ఉపయోగించవచ్చు కదా. సో అందుకనే మార్కెటింగ్ లో ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్పిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత మార్కెట్ లో ఎందుకు ఉండాలి అని అంటే, అర్జెంట్ అనుకున్నాం కదా, ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఏ ప్రోడక్ట్లు అయితే కావాలనో ఈ రోజు ఇచ్చేది కాస్త డిలే అయినప్పుడు డిఎల్సిపిలల్లా రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాము అని చెప్పేసి ఒక భరోసా తీసుకొని రావాలి. అంటే ఇంపార్టెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నాం, అర్జెంట్ కూడా మనము ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత మార్కెట్ లో ఏముండాలి టీం కు అంటే, ఐడెంటిటీ.
సో చాలా మందికి ఈ రోజు మనం ఐడి కార్డ్ వేసుకొని బయటికి వెళ్ళి ఆ ఒకటి తెల్ల చొక్కాలు అంటే డ్రెస్ కోడ్ వేసుకొని బయటికి వస్తున్నాము అని అంటే, సో ఈ క్యాండిడేట్ ఏదో చేస్తున్నాడు అనే ఐడెంటిటీ కొరకు మన టీం అంతా కూడా పనిచేయాలి. సో చూడండి, మార్కెట్ లో చాలా మందికి ఎప్పుడైతే మనం సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ పోతే వాళ్ళ నాయన వెస్టీజియన్ అయ్యా అంటే మనం ఎక్కడ కనిపించినా ఒక ఐడెంటిటీ అంటే మార్కెటింగ్ లో మార్కెట్ నువ్వు ఎలా చేస్తున్నావు, నీ గ్రూప్ ఎలా చేస్తుంది అంటే వాళ్ళు ఒక పలానా గ్రూప్ కు సంబంధించినటువంటి వాళ్ళు పలానా ఎంఎస్ఆర్ సంబంధించినటువంటి వాళ్ళు పలానా రమేష్ సార్ టీము అని చెప్పేసి మనల్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు అని అంటే మన అపియరెన్స్ మార్కెట్ లో మనం ఎక్కువ తిరుగుతున్నప్పుడు పలానా వ్యక్తి వెస్టీజ్ లో చేస్తుండు అని చెప్పేసి చెప్తారు. సో చాలా మందికి మనము కలవాలి. సో నీకంటూ నాకంటూ ఒక ఆమోద ముద్ర పడ్డప్పుడు పలానా వ్యక్తి పలాని ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్తారా లేరా? సో కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి అందుకనే మార్కెట్ లో టీమ్ గా ఎలా చేయాలి యువర్ సెల్ఫ్ అనేది మార్కెట్ యువర్ సెల్ఫ్ అనే దాంట్లో పర్సనల్ గా ఏ విధంగా చేస్తున్నాము, టీమ్ గా ఏ విధంగా చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నాకు తెలిసి చాలా విషయాలు మెంటర్ మనల్ని గైడ్ చేసే వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఆ మన టీంలో మనము చాలా మందిని ఈ విధంగా మనము అప్డేట్ చేసుకోవాలి, మనల్ని మనము క్రియేట్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, మనల్ని మనము మార్కెట్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు చెప్పాల్సినటువంటి విషయం అంతా కూడా మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమైందని నేను ఆశిస్తున్నాను సార్. సో ప్రతి ఒక్కరం కూడా ఈ 4 పాయింట్లతో మనం ముందుకెళ్తే ఒక్క నెల వరకు దీన్ని ప్రాక్టీస్ చేయండి, కింగ్లో మనమే. కాబట్టి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని ఎవరైతే చేతిలో పట్టుకొని నోటి దగ్గరికి తీసుకెళ్తారో వాళ్ళే సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నిజంగా బ్రెయిన్ వాష్ అన్నట్టే మీరు చెప్పింది ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ కూడా సో యువర్ సెల్ఫ్ నీకు ప్లస్ నీ టీమ్ కి సో ఇది కావాల్సింది అదే. ఈరోజు వెస్టీజ్ లో మనం ఉన్నామంటే పర్సనల్ గా గ్రోత్ అవ్వాలి ప్లస్ టీమ్ తో పాటు గ్రోత్ అవ్వాలి. సో ఈ రెండు ఎప్పుడైతే కనెక్టివిటీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్స్ మీరు అన్నట్టు ఒక నెల రోజులు ఖచ్చితంగా వీటిని ఫాలో అయితే నెక్స్ట్ మంత్ దాని యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నారు. సో ఖచ్చితంగా నాకైతే ఆ నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆ పాయింట్స్ అనేవి అంత మంచి వండర్ఫుల్. సో మన పర్సనల్ గ్రోత్ అవుతూ టీమ్ ని గ్రోత్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి కాన్సెప్ట్ సూపర్ సార్. 4 పాయింట్లు కూడా చాలా చాలా వండర్ఫుల్ గా చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకైతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ సిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా ఇప్పటి వరకు. సో హెల్త్ గురించి, వెల్త్ గురించి, ఇంకా మన యొక్క బ్యూటీ కేర్, సో అపీరియన్స్, సో ఇప్పుడు చెప్పినటువంటి సార్ ఏదైతే ఉందో అప్డేట్, సో అప్డేట్ లో భాగంగా మన యొక్క బ్యూటీ కేర్ కూడా అప్డేట్ చేసుకుంటూ మనం ఎప్పుడు బ్యూటిఫుల్ గా కనిపిస్తూ సో మనం మార్కెట్ లో మన యొక్క మార్కెట్ యొక్క స్కిల్స్ నేర్చుకుంటూ మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రొడక్ట్స్ వాడాలని చెప్పారు. సో అదే విధంగా మనం బయట అపీరెన్స్ కనపడాలన్నారు. అదే విధంగా మన యొక్క ఐడెంటిఫై అనేది మనల్ని మనం అపీరెన్స్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం మంచి స్థాయికి వెళ్ళొచ్చని సో క్లారిటీ ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి ఆల్ లీడర్స్. సో నౌ ఫీడ్బ్యాక్ టైం. సో 6 అవుతుంది. సో ముందుగా హ్యాండ్ రైజ్ చేసిన వారికి అవకాశం ఉంటుంది. 6:10 వరకు ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఉంటుంది. 10 minutes ఎవరైతే ముందుగా హ్యాండ్ రైజ్ చేస్తారో వారికి మాత్రమే అవకాశం. సో అందరూ కూడా ఫీడ్బ్యాక్ ముందుకు రావాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్. అంతకంటే ముందుగా మన గ్రేట్ లీడర్ గురువు గారు మనకి సందేశం ఇస్తారు. సో దాని తర్వాత ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఎవరు కూడా లెఫ్ట్ గా వద్దండి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. సో ఎవరు లెఫ్ట్ కాకుండా 198 మెంబర్స్ ఉన్నారు. సూపర్. ఈ రోజు చాలా మంది ఇన్వైట్ అయినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ గురువు గారిని ఇన్వైట్ చేసుకుందాం. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. Same busy. Good morning, Vestige. Good morning, all of you. Super session, మోహన్ సార్, ఎక్సలెంట్. నాకు 3 పాయింట్లు కనెక్ట్ అయినాయి. ఏంటంటే కొత్తగా వినడం జరిగింది. కాకపోతే నేను చేసింది ఇవేనా అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే ఆ 3 పాయింట్లు ఏంటంటే వేకప్, టేకప్, మేకప్. అసలు ఎక్సలెంట్. ఈ 3 పదాలు చూడండి, మన వెస్టేజ్ లో నువ్వు అలవర్చుకుంటే 100% నువ్వు కింగ్ అంటే కింగే ఇక్కడ. ఎందుకంటే వేకప్, మనం ఉదయం లేస్తున్నాం అంటున్నాం. సార్ చెప్పినట్టు 11:59 వరకు కూడా ఏఎంఏ ఉంటది, 12 గంటలకు పిఎం ఉంటది. కానీ నువ్వు ఎప్పుడు లేస్తున్నావు అనేది నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఉదయం 3 గంటలకు లేస్తున్నావా, 6 గంటలకు లేస్తున్నావా, 10 గంటలకు లేస్తున్నావా అనేది నీ చేతిలో ఉంది. కానీ ఎవరైతే 4 గంటల నుండి 5 గంటల వరకు వేకప్ అయ్యారో వాళ్ళు కోటీశ్వర్లేరు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ. ఎవరైతే 4 గంటల నుండి 5 గంటలకు లేచిర్రో
వాళ్ళు కోటీశ్వర్లు లేరు. ఎవరైతే 6ంటికి 7ంటికి 8 9ంటికి లేచిరో వాళ్ళు అక్కడే మిగిలిపోయారు. ఎక్కడ ఉంటారు అనేది వేకప్ అనేది మీకే ఈ రోజుకెళ్ళి. సెకండ్ వన్ టేకప్. మనం చేయాల్సింది ఏంటి? టేకప్ అంటే బాధ్యత. అంటే బాధ్యత తీసుకుంటున్నాం. ఎవరైతే 4 గంటల నుండి 5 గంటలకు లేచిరో వాళ్ళ మైండ్ అనేది బాగా షార్ప్ గా పనిచేసి ఎస్ నేను ఒక బాధ్యత తీసుకుంటే నేను కోటీశ్వరుని అవుతా అని బాధ్యత తీసుకున్నాం ఇక్కడ. అందుకే మాకు ఆ భగవంతుడు అరే నువ్వు లేచినావు కదా, ఇంకో తదుపరి స్టెప్, రెండో స్టెప్ ఏంది? బాధ్యత తీసుకో. ఏం బాధ్యత? నీ టీం బాధ్యత. అందుకే ఈడ ఎవరి టీం వాళ్ళదే, ఎవరి టీము వాళ్ళదే. దాన్ని టేకప్ చేయడం, ఆ బాధ్యతను టేకప్ చేయడమే మనది. అందుకే ఆ బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడు ఒక 4 ఇయర్స్ మే టు మే 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ మీద 1 or 2 months అవుతుంది ఇప్పటికి ఈ జూమ్ సెషన్ తీసుకుని. 1 year ఒక 5-6 months సార్ తీసుకున్నాడు. తర్వాత మనం టేకప్ చేసినాం, ఈ జూమ్ ని టేకప్ చేసినాం. గ్రేట్ గా చెప్పుకునేది ఏంటంటే నాకు తెలిసి 1 రోజు 2 రోజులు జూమ్ మిస్ అయింది, కానీ 4 ఏళ్ల పేరు మీద ఇంతవరకు మన జూమ్ మిస్ కాలేదండి. మన జూమ్ మిస్ కాలేదు ఇంతవరకు కూడా. నాకు తెలిసి 2 or 3 times మిస్ అయింది అంతే. మొత్తం మీద నాకు సిగ్నల్ లేక మిస్ అయింది. ఎందుకంటే ఒక బాధ్యతను తీసుకున్నాం కాబట్టి ఆ బాధ్యతను భుజాల మీద వేసుకొని చేస్తున్నాము. ఎందుకంటే నాదే స్వార్థం, mywestage.com కదా, అందుకే నాదే స్వార్థం అంతే, ఎవరేం లేదు. ఆ స్వార్థంలో ఏముంది? 10 మందిని బాగుపరిస్తే నేను బాగుపడతా అనేది స్వార్థం. అంటే కింద 10 మందిని బాగుపరచాల, బాగుపరిస్తేనే మనం బాగుపడతాం. అదే సీక్రెట్ ఈడ. అందుకే జూమ్ పెట్టి 100 మంది 120 మంది వస్తుంటే బాధ అనిపించింది నాకు. అలా 20-30 మంది కూడా స్టార్ట్ అయినాం. ఇలా హ్యాట్సప్ చెప్తున్నారు, 200 మందికి వచ్చేస్తున్నారు. హ్యాట్సప్ చెప్తున్నా, ఎందుకంటే బాధ్యత తీసుకున్నాం, నిలబడ్డం కాబట్టి మన చుట్టూ వచ్చి చేరుతున్నారు, పక్షులు అనేవి చేరుతున్నాయి, ఇక్కడ టీం అనేది వస్తుంది. అందుకే టేకప్. మూడోది వచ్చేసి మేకప్. మేకప్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మేకప్ అనేది అంటే మనకు మనం తయారు కావడం, మన శిల్పాన్ని మనం చెక్కుకోవడం. మేకప్ అంటే ఏదో పౌడర్ వేసుకొని, అత్తరు పూసుకొని, SPF 40 రుద్దుకొని, ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుకునేది కాదు. నీకు నువ్వు ఎట్లా తయారవుతున్నావు, నీ శిల్పాన్ని నువ్వు ఎట్లా చెక్కుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాని కొరకు ఇవాళ మనం అంతా ఈ జస్ట్ 5:20కి కాల్ చేసి 4 పదాలు నువ్వు ఎట్లా చెప్తావో చెప్పు సాయంత్రం అని అన్నా నేను మోహన్ సార్కి. ఈ 4 పదాలు చెప్పి నీ వర్షన్ లో చెప్పు, ఎట్లా చెప్తావో చెప్పు సాయంత్రం అన్న, సాయంత్రం మీటింగ్ లో చెప్పు అన్న. కానీ ఆయన అప్పటికప్పుడే తయారయ్యి జస్ట్ 10 minutes కూడా పట్ల 5:30కి స్టార్ట్ చేసేసిండు. జూమ్ వినుకుంటూ దాన్ని తయారు చేసుకొని ఇప్పుడు చెప్పిండు. అదే మేకప్ అంటే ఆయన శిల్పాన్ని ఆయన చెక్కుకుండు. ఆ 4 words నేను ఎట్లా చెప్పాలని 1/2 hour క్లాస్ ఇచ్చిండు దాని మీద. అట్లా మనం కూడా మేకప్ అంటే మనం అట్లా తయారు కావాలి. మనది లెర్నింగ్ బిజినెస్, నువ్వు ఎంత నేర్చుకుంటే అంత. చూడండి ఆ పదాలు చెప్పినాం, మనమే చెప్పినాం. ఇది 3వసారి, 2 సార్లు నేను చెప్పినా, సార్ 3సారి. అందుకే నీ వర్షన్ లో చెప్పు అని చెప్పి, నా వర్షన్ లో నేను చెప్పిన, నీ వర్షన్ లో నువ్వు చెప్పు అని చెప్పిన. అదే మనం కూడా ఇట్లా తయారు కావాలి. ఈ పదాలు ఉన్నాయి కదా, నీకు నువ్వు అలవర్చుకో, నీకు నువ్వు అప్డేట్ గా, నీకు నువ్వు క్రియేట్ గా ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకో. క్రియేటివ్ అదే శిల్పం చెప్పుకుంటున్నాం అంటున్నావు కదా, అల్లనే మేకప్ అనేది అదే. ప్రమోట్, నువ్వు చేసే పని నువ్వు ప్రమోట్ చేయి. మార్కెట్ అదే ఆటోమేటిక్ గా యూనివర్సే నేను మార్కెట్ చేస్తుంది. ఇలా నా బ్రాండ్ అనేది పోయింది, ఇలా MSR బ్రాండ్ పోతలేదా? MSR అనే వ్యక్తిని మనం మార్కెట్ చేస్తున్నాం. ఇలా MSR అనే బ్రాండ్ని మనం మార్కెట్ చేస్తున్నాం. మరి నేను కూడా చేసే రోజు వస్తుంది, దాని కొరకు వెయిట్ చేయి అంతే. ఆ సమయం కొరకు నువ్వు వెయిట్ చేయి. దాని కొరకు ఫస్ట్ వేకప్. ఎవరైతే 4 నుండి 5 గంటలకు లేస్తారో వాళ్ళు 100% సక్సెస్. ఎవరైతే టేకప్, నా టీంని నేనే చూసుకుంటా, ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, డౌన్లైన్ బిజినెస్ కాదు, నాది అని ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, నీ కడుపుకు నా కడుపు అని నువ్వు ఎట్లా తింటున్నావో, ఇక్కడ కూడా నా టీము నా బాధ్యత తీసుకుంటా, సలహాలు సూచనలు అప్లైన్ చేస్తారు, బాధ్యత నాది తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నాది అని ఎవరు టేకప్ చేస్తారో, ఎవరైతే ఆ టేకప్ చేసిన ఉందో వాళ్ళు శిల్పాన్ని మేకప్ చేసుకుంటారో 100% 1 year లో కింగే. నీకు నువ్వే రాజు, నీకు నువ్వే మంత్రి. సూపర్ సూపర్ మోహన్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ రామారావు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హైతనగర్ మీటింగ్ అండి, చిన్న నోటిఫికేషన్. 10:30కి హైతనగర్ మీటింగ్ ఉంది. నాగరాజ్ సారు, బిషం సారు, ముగ్గురం వచ్చేస్తున్నాము. ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
ప్రేమ్రెడ్డి, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్, గుడ్ మార్నింగ్ రామారావు సార్, గుడ్ మార్నింగ్. ప్రేమ్రెడ్డి, గుడ్ మార్నింగ్ గురుజీ, గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ సార్, ఈ రోజు సెషన్ ఎక్సలెంట్. మౌనిక మేడం చెప్పిన లివర్ ప్రాబ్లం గురించి చాలా ఎక్సలెంట్. అదేవిధంగా శ్రీషా మేడం చెప్పిన జెంట్స్ డియోడ్రెంట్ కానీ బాత్ కానీ స్నానం చేసే సబ్బు కానీ అదేవిధంగా సేవింగ్ జెల్ కానీ అసలు ఆమెకు దాని గురించి నేర్చుకొని చెప్పడం చాలా గ్రేట్. ఎందుకంటే అవి మెన్స్ వాడేటివి, కానీ ఆమె అంత దాని గురించి పూర్తి క్లియర్ తెలుసుకొని చెప్పడం చాలా గ్రేట్. మేడం శిర్షా మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోనికా మేడం థ్యాంక్ యూ. మోహన్ సార్ ఈరోజు మొత్తం నా గురించి చెప్పినట్టే అయిందంటే నాకు ఒక అప్డేట్. నేను ఇంకా ఎంత మారాలి, ఇలా మోహన్ సార్ చెప్పిన 4 పాయింట్ల వల్ల నేను ఇంకా చాలా చేంజ్ చేసుకోవాలనేది నాకు అర్థమైందండి. ఎస్, ఏంటంటే ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకోవాలి, అది కంపల్సరీ. ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలంటే మనమే కష్టపడాలి. అదే విధంగా టైం పొద్దున్న తొందరగా లేవడం, తొందరగా లేచిన తర్వాత టీంని ఎట్లా ఫాలోఅప్ చేసుకోవాలి. తర్వాత యూనిటీ, ఎందుకంటే ఇప్పుడు వాస్తవం సార్ చెప్పినట్టు మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఎవరి దాంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ కనీసం ఒక్కసారి కూర్చొని కనీసం ఎట్లా కనీసం ఒక టీ తాగిన దాఖలాలు లేవు ఇంతవరకు. అయితే అప్డేట్ తీసుకున్న దాఖలాలు కూడా లేవు. మంచి పాయింట్ చెప్పిన మోహన్ సార్. ఇప్పటి నుంచి కంపల్సరీ అది మెయింటైన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. మీటింగ్ అంటే మీటింగే కాకుండా ఒక రిలేషన్షిప్ గా మనందరం కలిసి మళ్ళీ ప్లానింగ్ చేస్తాం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో. ఆ యూనిట్ అనేది కంపల్సరీ తీసుకురావాలి, టీంలో తీసుకొస్తాం ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా ఏంటంటే ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి అబండాలేసే బదులు మనం ఇవన్నీ తెలుసుకుంటే, ఇవన్నీ మనం అప్డేట్ చేసుకుంటే, ఈ 4 పాయింట్లు అప్డేట్ చేసుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఎంఎస్ఆర్ అనే సార్ బ్రాండ్ క్రియేట్ చేసింది మనమే, డెవలప్మెంట్ చేసింది కూడా మనమే. సార్ ఎప్పుడు చెప్పలే నా పేరు ఎంఎస్ఆర్, నా బ్రాండ్ పెట్టు అని ఎప్పుడు సార్ చెప్పలే. నన్ను ఎప్పుడు నా ఫోటో దిగి నా ఫోటో గ్రూప్ లో పెట్టాలి సార్ ఎప్పుడు చెప్పలే. సార్ నా వీడియో తీసి గ్రూప్ లో పెట్టండి ఎప్పుడు ఎంఎస్ఆర్ సార్ చెప్పలేదు. అన్ని మనమే చేసినాం. అట్లా మనది కూడా అట్లా అప్డేట్, అట్లా ఒక బ్రాండ్ క్రియేట్ కావాలంటే టైం పడుతుంది. ఓపిక చాలా ఇంపార్టెంట్. దానికి ఒక నీతి నిజాయితీగా కష్టపడాలి. నీతి నిజాయితీగా కష్టపడి చేస్తాయి. ఎందుకంటే చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. అట్లుంటే ఏనాడు కాదు. అది నాకు అర్థమైంది. ఏంటంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటే మాత్రం ఏనాడు కాదు. ఏ కాడికి ఈ రోజు మన గురువు గారు 7 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. 7 years ఆల్రెడీ దాటిపోయింది. ఈ రోజు కూడా ఒక రోజు రెస్ట్ లేకుండా 13 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా, 11 వచ్చినా, 1,00,000 వచ్చినప్పుడు అదే కష్టపడ్డాడు, 1,30,000 వచ్చినప్పుడు అదే కష్టపడ్డాడు. ఇలా 13 వచ్చినా ప్రతి రోజు మీటింగ్ 2, 3, 2, 3, 2, 3, 4 మీటింగ్లు పెడుతుండు. మరి మనం ఏం పెడుతున్నాం? కానీ ఒక మీటింగ్ ఒక రోజు అటెండ్ అయితే మళ్ళీ వారం దాకా మీటింగ్ అటెండ్ కాం. మరి సక్సెస్ మళ్ళీ నాకు టీం రాలేదు, నాకు డబ్బులు రావలేదు, మా అప్లైన్ నాకు సపోర్ట్ ఇస్తలేడు, మా అప్లైన్ నాకు చాలా మోసం చేస్తుండు అని విపరీతంగా అబండాలు వేస్తారు. ఒకరిని పొగిడిన కష్టమే, ఒకరిని తిట్టిన కష్టమే. కాబట్టి ఇప్పుడు ఈ మోహన్ సార్ అందరికి చాలా చాలా బాగా చెప్పిన మోహన్ సార్ మమ్మల్ని అందరికి ఒక ఏంటంటే డెవలప్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి అప్డేట్, మంచి సబ్జెక్ట్. ఏం లే మోహన్ సార్ మస్తు చెప్తారులే, ఏముంది అనుకున్నోనికి ఇది ఏం ఆనదు. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. కానీ పాజిటివ్ ఎవరైతే తీసుకుంటారో మార్కెటింగ్ లో సక్సెస్ కావడం చాలా ఈజీ ఈ పాయింట్లతోటి. కాబట్టి చాలా అందరు పాజిటివ్ గా తీసుకోవాలి. ఎప్పుడైనా పాజిటివ్ గానే ఉండాలి, పాజిటివ్ గానే తీసుకోవాలి. సో ఒక వ్యక్తి గురించి కూడా పాజిటివ్ గానే ఆలోచించండి దయచేసి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తే అతను బంగారం అయిన జోలు చెప్పినా గానీ, మంచి లైఫ్ ని చేంజ్ చేసే వర్డ్స్ చెప్పినా అవి నెగిటివ్ గా కనిపిస్తాయి. ఒక వ్యక్తి గురించి పాజిటివ్ ఆలోచించుకో, నెగిటివ్ ఆలోచిస్తాయి. కాబట్టి బీ పాజిటివ్. ప్రతి ఒక్క వ్యక్తి గురించి బీ పాజిటివ్ గానే ఆలోచించండి. అప్పుడు మన లైఫ్ అనేది టోటల్ గా టర్న్ అయిపోతుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. ఆ ఓపికతో, ఆ పేషెన్స్ తోటే మన టోటల్ టర్న్ మారడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ మోహన్ సార్. ఇలా మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా ఓకే, బట్ ఈ రోజు మాత్రం ఇంకా ఎక్కువ చాలా బాగుంది. ఎందుకంటే ప్రొడక్ట్ గురించి పెద్ద ఏం లేదు సార్, 30% తెలుసు సార్ ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి ఒక 20%. కానీ మార్కెటింగ్ లో కొత్త వర్డ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవే 50% మనిషిని మారుతాయి. ఒక మనిషిని ఒక మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే ఈ 50% ఈ మార్కెటింగ్ స్కిల్సే. ఆ స్కిల్స్ ఎట్లా వస్తాయంటే చిన్న వర్డ్సే, మీరు చెప్పిన వర్డ్సే అది పెద్ద మార్పు. సో థ్యాంక్ యూ మోహన్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రామారావు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సార్. మీ మాటలో కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలని చెప్పారు. సో ఖచ్చితంగా అది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి.
శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోహన్ సార్. సో అలాగనే మేడం గారు సబ్జెక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి, సో బ్యూటీకి సంబంధించి, సో హెల్త్కి సంబంధించి, సో మనం నేర్చుకొని ఇంప్లిమెంటేషన్కి మన దగ్గర అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. సో మోహన్ సార్ చెప్పినట్టు ఆ, అంటే ఇది ఇన్నర్గా ఉన్న ఇష్యూసే, కొత్తగా ఏం కాదు, ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఏంటంటే రకరకాల మెంటాలిటీస్ అంటే ఒకళ్ళు డెవలప్ అవుతుంటే మా వల్ల మా టీం వల్ల అవుతున్నారనే ఒక ఒపీనియన్ రకరకాలు ఉన్నాయి. బట్ ఎవరైనా రమేష్ సార్ అని ఎవరైనా వాళ్ళ సక్సెస్లో వాళ్ళ టీం మొత్తం భాగస్వాములే. 30,000 మంది ఉన్నని 20,000 మంది ఉన్నని ఎంత టీం ఉన్నా భాగస్వాములే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోహన్ సార్ చెప్పారు, కొంతమంది పేర్లు చెప్పారు, నా పేరు చెప్పలా, నేనేం ఫీల్ అవ్వను, నాకు అవసరం లేదు కూడా, ఆయన గుర్తులేదేమో. అట్లనే మోహన్ సార్తో మాట్లాడుకునే ఉండం, నేను మాట్లాడుతూనే ఉంటాను ఫోన్ చేసి. సో ఏంటంటే మనం తీసుకునే రిసీవింగ్ బట్టి ఉంటుంది. సో ఏదైనా ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్లో రకరకాల వ్యక్తులు డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మార్కెటింగ్ స్కిల్ ఎవరి దగ్గర ఏ స్కిల్ వాడాలనేది మనకి తెలియాలి. సో ఆ స్కిల్స్ డెవలప్మెంట్కి దీనిలో భాగం. సో ఎవరి గురించో వేరే వాళ్ళ గురించి నువ్వు ఒక రకంగా ఆలోచించుకోవడం కాదు. సో నీ బ్రాండింగ్, ఇప్పుడు నేను మీటింగ్ పెడితే ఎవరు రావట్లేదు, రమేష్ సార్ రావాలి, భిక్షన్ సార్ రావాలి, లేకపోతే ఎంఎస్ సార్ రావాలి, ఇది కరెక్ట్ కాదు. సో వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ, సో వాళ్ళు వస్తే నేను బిజినెస్ చేస్తా, సో ఇది అనేది కరెక్ట్ కాదు. సో నీ బ్రాండింగ్ పెంచుకోవడానికి నీ టీంలో నువ్వు ఇంపార్టెంట్ అనేది నీ టీం మెంబర్స్కి తెలియాలి. అంటే నీ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. వాళ్ళని ఎంత ఎంత కొలాబరేటివ్తో ఉంటున్నావు, వాళ్ళతో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నావు అనేది నీ చేతుల్లో ఉంది. నీ బ్రాండింగ్ ఇమేజ్ అనేది నీ చేతిలో ఉంది పెంచుకునేది. నీ టీం ఒక్కళ్ళు నీకు సపోర్ట్గా ఉండి, సో వాళ్ళు నిన్ను ఎక్కువ ఇష్టపడాలి, ఎక్కువగా నిన్ను ఆదరించాలి. కాబట్టి సో అది నీ టీంకి నువ్వు ఇట్లా ఉండగలగాలి. సో అది కొంత టైం పట్టుద్ది, బట్ నువ్వు ఏంటంటే నేర్చుకునే దాన్ని బట్టి, వాళ్ళతో కొలాబరేట్ అయ్యే విధానాన్ని బట్టే ఉంటుంది. సో ఇవన్నీ ఇన్నర్గా చాలా ఉన్నాయి. సో దీంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి సీనియర్స్ ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుద్ది. సో ఇట్లా ముందుకు వెళ్ళాలి తప్పితే రకరకాల ఆలోచనలు పెట్టుకుంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు, ముందుకనేది వెళ్ళదు. థ్యాంక్ యూ మోహన్ సార్, థ్యాంక్ యూ. సో నెరగున్న ప్రాబ్లమ్సే, బట్ ఏంటంటే ఈరోజు ఓపెన్గా చెప్పారు మీటింగ్లో, జూమ్లో. సో ఇంకా ఉన్నాయి ఇష్యూస్ అనేవి. సో ఎవరికి వాళ్ళు ఇలాంటి పక్కన పెట్టేసేసి, సో ఎంత ప్రమోటింగ్గా ఉండగలిగితే అంత బెటర్. ఎవరి దగ్గర నుంచి ఎంత సబ్జెక్ట్ తీసుకొని మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం, ఇంకంతే. థ్యాంక్ యూ సార్ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో టోటల్ సెల్ఫ్ మోటివేషన్, టీమ్ మోటివేషన్, సెల్ఫ్ అప్డేట్, సో అన్నిట్లో కూడా అప్డేట్ ఉంది. సో సెల్ఫ్ గా నువ్వేం చేస్తున్నావు నీ గ్రహించాలి ఖచ్చితంగా అనేది పాయింట్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గణేష్ కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. శ్రీప్రజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మోహన్ సార్ చెప్పిన 4 పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. సార్ వాటిని ఏ విధంగా మనం చెప్తే ఎదగగలుగుతామో అవి చాలా బాగున్నాయి సార్. అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్. అందులో ఫస్ట్ వాటికి వేకప్, టేకప్, మేకప్ చాలా బాగున్నాయి సార్. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఒక్క లైన్ లో 3 లైన్స్ కూడా చెయ్యొచ్చు అనే పద్ధతి చాలా బాగుంది సార్. అవి మనం పాటిస్తే చాలా తొందరగా ఎదగగలుగుతాము, మన వెనకాల ఉన్న టీం ని కూడా రన్ చేయగలుగుతామని చాలా బాగా చెప్పారు సార్. చాలా అంటే చాలా బాగుంది. చాలా మోటివేషన్ కూడా అయింది సార్ మైండ్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సూపర్. నెక్స్ట్ అంజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు చెప్పినటువంటి మౌలిక మేడం చెప్పినటువంటి లివర్ హెల్త్ గురించి కానీ, సునీత మేడం చెప్పినటువంటి బేబీ కేర్ గురించి కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలాగే మోహన్ సార్ చెప్పినటువంటి ఈ 4 ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చాలా నాకు కనెక్ట్ అయినాయి.
ఇదే విధంగా మనం ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి మనం అప్డేట్ తెలుసుకునేది, క్రియేట్ తెలుసుకునేది 4 ఉన్నాయి కదా, ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో కావాలి. ఫాలో అయితేనే దీని యొక్క మనం టీం వర్క్ కానీ మనం మీటింగ్లు చెప్తూ ఆల్రెడీ సార్లు వచ్చి మనకు డిఎల్సీ మీటింగ్లు ఇలాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ నలుగురు కూర్చొని మాట్లాడుకునే సంభాషణ అనేది ఏది ఉందో అది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. కానీ అలా ఎవరు చేయట్లేరు. అది కంపల్సరీ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అవకాశానికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సేమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మోనిక మేడం చెప్పిన లీవర్ గురించి వాటి యొక్క లక్షణాల గురించి చక్కగా క్లుప్తంగా వివరించింది సార్. అలాగే సేవింగ్ జెల్ గురించి శిరీష మేడం బాగా చెప్పారు. మోహన్ సార్ చెప్పినటువంటి అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్. అప్డేట్ లో వేకప్, మేకప్, టేకప్. ప్రతి టీం వెనుకబడుతున్నటువంటి ప్రతి టీం కు కూడా ఇవాళ మెలకువ అనేది తెప్పించండి సార్. ప్రతి టీం కి గుర్తు చేశారు. ఏ టీం వాళ్ళే లేసారు, వాళ్ళే నిద్ర నుంచి లేసారు అనుకున్న వాళ్ళకి ఇవాళ మళ్ళీ గుర్తు చేశారు. ప్రతి టీం కి గుర్తు చేశారు సార్. అలాగే క్రియేట్ యువర్ సెల్ఫ్, మనము క్రియేట్ చేసుకోవాలి. ఒక టీం ఎలా డెవలప్ కావాలన్నది మనమే క్రియేట్ చేసుకోవాలి. మన మెసేజ్ మనమే రాసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ ని మనమే ఇమీడియట్ గా తెలుసుకోవాలి అనేది గుర్తు చేశారు. అలాగే ప్రమోట్ యువర్ సెల్ఫ్, మనం ఎలా ప్రమోట్ చేయాలి, వెనుకబడినటువంటి టీం ని ఎలా ప్రమోట్ చేయాలి అనేది గుర్తు చేశారు. మార్కెట్ లో మనకు డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి, స్కిల్ ఇవన్నీ ఉంటేనే మనం మార్కెట్ లో డెవలప్ అవుతామని చక్కగా క్లుప్తంగా వివరించారు సార్. చాలా చక్కగా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. చక్కగా మీరు కూడా సార్ కంటిన్యూ సార్. చిన్న అప్డేట్. థ్యాంక్ యూ మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. మనకు గుడ్ మార్నింగ్ విజిటర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మన కోటప్పకొండలో వచ్చే నెల జూలై 6-7 తారీఖు జూమ్ మీటింగ్ బూట్ క్యాంప్ ఉందండి. ఇప్పుడు లాస్ట్ మంత్ గుంటూరులో జరిగింది. అప్పుడు మన టీం వాళ్ళము ఎవరు ఎక్కువ మంది పోలేదు. జస్ట్ ఒక 3-4 మెంబర్స్ మాత్రమే పోయారు. మన ఛాంపియన్ టీం తరఫున చాలా తక్కువ మంది వెళ్ళారండి. సో ఇప్పుడు జూలై 6-7 తారీఖు బూట్ క్యాంపు కోటప్పకొండలో. సో కోటప్పకొండ అంటే మాకు చాలా మంది అక్కడ పోయే సక్సెస్ అయినామండి. ఆ త్రికోటేశ్వర స్వామి సన్నిధానమా ఎట్లా మహిమ తెలియదు, బట్ ఒక పవర్ అయితే అక్కడ ఉంటది. సో అక్కడ పోతే మన మైండ్ ఇంకా చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సీనియర్స్ కి అయితే ఇంకా ఛార్జింగ్ అంటే కొంచెం డెవలప్మెంట్ అవుతారు. కొత్త వాళ్ళు అయితే ఇంకా ఫిక్స్ అయిపోతారు, వెస్టేజ్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. మనకున్న డ్రీమ్స్ కళలు ఏమున్నాయో అక్కడ పోతే నెరవేరడానికి అవకాశం ఉంది. సో బూట్ క్యాంప్ టికెట్స్ తొందరగా చేసుకోండి. ఆల్రెడీ మా టీంలో అయితే 786 బ్రాండ్ సురేష్ సారు అండ్ కొమ్ము జ్యోతి అండ్ నాగరాజ్ ఆ ముగ్గురు ఆల్రెడీ చేసిరు. తర్వాత శంషాబాద్ టీమ్ లో ఒక 6 మంది చేసిరు. తర్వాత శిర్షా మేడం టీమ్ లో ఒక ముగ్గురు చేయడం జరిగింది ఆల్రెడీ. సో దయచేసి ఈ టికెట్స్ తొందరగా చేసుకుంటారని కోరుతున్నాను. ఎందుకంటే అవకాశం రాదు. బూట్ క్యాంప్ అంత దూరం మీటింగ్ నేను పోవాలన్నా నాకేమొస్తుంది, ఎంత అవసరమా, నాకు ఇంకా డబ్బులు రాలేదు, ఇప్పుడే పోతే ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. దయచేసి మనం చేసే బిజినెస్ కి మీటింగ్ పెట్టే ఖర్చు ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. సో ఈ చిన్న చిన్న పెట్టుబడులు పెడితేనే మనం సక్సెస్ అవుతాం. సో కాబట్టి ఈ బూట్ క్యాంప్ టికెట్ ప్రతి ఒక్కరు చేసుకొని మీ టీం ని, మీరు కొత్త వాళ్ళు పాత వాళ్ళకి ముచ్చట ఎవరైనా రావచ్చు. సో మీ టీం మీతో పాటుగా ఒక 5 మందినో 6 మందినో లేదా ఒక 10 మందినో, ఒక క్రూజర్ లేదా ఒక బొలెరో ఏదో మీ ఇష్టం ఉన్నట్టు లేదా ట్రైన్లో ఎట్లా ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. సో మా అందరి జీవితాలు అక్కడ మారినాయి, మీ జీవితాలు కూడా కంపల్సరీ మారుతాయి. సో 6-7 తారీఖు జూమ్ బూట్ క్యాంప్ కు టికెట్స్ ఆల్రెడీ బుకింగ్ చేస్తున్నారు. 600 రూపాయలు మాత్రమే. 2 రోజులు టిఫిన్ భోజనం ఉంటది. ఒక నైట్ అక్కడ ఉంటాం మనం. 2 రోజులు మీటింగ్, ఒక రాత్రి. సో థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? ఒకసారి చూడండి సార్. అయింది సార్. థ్యాంక్ యూ. అయింది. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా మీరు, బూట్ క్యాంప్ 11 ఇది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మనకి జూలై 6 మరియు 7 తారీఖు మనకి అంటే నెక్స్ట్ మంత్ అనుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో ఫస్ట్ వీక్ 6 తారీఖు 7 తారీఖు మనకి 2 days ఉంటుంది. సాయిబాబా కళ్యాణ మండపం అండి, కోటప్పకొండ. సో కోటప్పకొండలో మనకి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. 600 రూపాయల టికెట్ ఉంటుంది. 2 days ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. సో మార్నింగ్ టిఫిన్, 2 పూట్ల భోజనం ఉంటుంది.
సో ఈ రెండు మీ ఏదైతే ఒక నైట్ రూమ్ అనేది ఖచ్చితంగా మీరు అరేంజ్ చేసుకోవాలి. సో ఇది కాంటాక్ట్ చేయడానికి మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంది కింద, కే పూర్ణచంద్ర సార్ ఉన్నారు. సో ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఇన్ఫర్మేషన్ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సో ఓకే అండి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి ప్లీజ్. లాస్ట్ ఫైనల్ 3 కాల్ ఉన్నారు. సో ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, 3 కాల్స్ తీసుకొని మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం చెప్పిన మౌనిక మేడం చెప్పిన లివర్ ప్రాబ్లం గురించి మాకు చాలా అర్థమైంది సార్, సప్లిమెంట్ గురించి. అట్నే శిరీష మేడం కూడా బీటీ కేర్ గురించి, చైనింగ్ గురించి అన్ని చెప్పారు సార్. మోహన్ సార్ కూడా ఎప్పుడెప్పుడు మీటింగ్కి వెళ్ళినా కానీ అందరు కలిసి కట్టుగా పనిచేసి అవన్నీ చేయాలని చెప్పాడు సార్, నాకు అర్థమైంది. మేము ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏడంగా పడ్డాలో వాడంగా వెళ్ళి వస్తున్నాం సార్. ఇప్పటి సంది కలిసి కట్టుగా పనిచేస్తాం సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, థ్యాంక్ యూ. టీమ్ వర్క్, కలిసి కట్టుగా పనిచేద్దాం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సార్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రీజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మౌనిక మేడం చెప్పిన లివర్ హెల్త్, దానికి లక్షణాలు, దానికి ఎలా ఏ సప్లిమెంట్స్ వాడాలనేది చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పింది సార్ మేడం, చాలా బాగా అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహన్ సార్ అప్డేట్ యువర్ సెల్ఫ్, పర్సనల్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, మేక్ ఇట్ యువర్ సెల్ఫ్, అండ్ మేకప్, టేకప్, వాకప్. ఈ విషయాలు చెప్తుంటే 3 విషయాలు గుర్తుకొచ్చాయి సార్ నాకు. అవి షేర్ చేయాలని ఫీడ్బ్యాక్ లో హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. విశ్వాసం, ఇదేంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని ప్రార్థించడానికి వెళ్తారు గుడికి, కానీ ఒకడు మాత్రము గొడుగు తీసుకొని వెళ్తాడు, అదే విశ్వాసం. నమ్మకం, తండ్రి బిడ్డను పైకి ఎగిరేస్తుంటాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది, అదే నమ్మకం. ఎందుకంటే మా నాన్న నన్ను కింద పడేయడు అని. ఆశ, మనం రేపు బ్రతుకుంటామో లేదో తెలీదు, కానీ అలారం అయితే పెట్టుకొని పడుకుంటాం, అదే ఆశ. అనుమానంతో చేసే ఏ పైనైనా సరే సత్ఫలితాలను ఇవ్వదు. జీవితంలో నమ్మకం, నిజాయితీ అనేవి వ్యక్తికి చాలా అవసరం. ప్రతిదీ అనుమానంతో, వ్యతిరేక భావంతో చూస్తే చివరికి మీ జీవితంలో మిగిలేవి అనుమానాలు, నిరాశలు, నిస్పృహాలు మాత్రమే. సో కాబట్టి మనం ఎప్పుడు విశ్వాసం, నమ్మకం, ఆశ అనేటివి పెట్టుకొని వర్క్ చేసామనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా నమ్మకం సార్. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి మాటలు చెప్పారు. సో ఖచ్చితంగా అవన్నీ ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, అరుణమ్మ మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. లేదా ఓకే, జయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మౌనిక మేడం చెప్పింది కాలేయం, లివర్ హెల్త్ గురించి చాలా బాగా చెప్పింది. సబ్జెక్టు క్లియర్ గా పెన్ పేపర్ పట్టుకున్న వాళ్ళకి మాత్రం తరతరాలు పడి ఉంటది రాసే రాత. నోటి మాటకు నమ్మకం లేదు కానీ రాత రాసకు మాత్రం పర్ఫెక్ట్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇంకో మేడం చెప్పింది కదా, శిరీష మేడం, ఇలా మగవాళ్ళు ఫేస్ వాష్ చేసుకునేది అదే సేవింగ్ గురించి చాలా బాగా చెప్పింది. ఆ సేవింగ్ గురించి నాకు ఇప్పటి వరకు తెలియదు, ఈ రోజు మాత్రం తెలుసుకున్నా. మొన్న సబ్బులు ఇప్పించిన, మైస్ కు సబ్బులు ఇప్పించినా కానీ సేవింగ్ గురించి తెలియకున్నది. మేడం చాలా బాగా చెప్పింది సేవింగ్ గురించి ఇట్లాగా. ఇంకోటి ఏంటంటే మోహన్ సార్ ఏం క్లియర్ గా ఒక మాటలో చెప్పాలంటే మన శిల్పాన్ని మనం చెక్కోవాలి. మన శిల్పం ఒక దేవుడు ఆడిపోతేనే మంచిగా అవుతుంది అని అనుకుంటేనే జనాలు వస్తారు మొక్కడానికి. ఆడిపోతే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది, మనం అనుకున్నది సాధిస్తాము, మనకి ఎలాంటి ఆటంకాలు రాకూడదు, మనం సక్సెస్ఫుల్ గా బతుకుతాము ఫ్యామిలీ మొత్తం అనుకుంటేనే దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడు వరాలు ఇస్తాడు కాబట్టి ఆడికి వెళ్తారు. దేవుడు వరాలు ఎంతటికైతే పోరే ఆడిపోయినా వేస్ట్ అన్నట్లు ఊకుంటారు. ఇక్కడ ఏంటంటే మన శిల్పాన్ని మనం చెక్కుంటే మనం చూస్తేనే నలుగురు రావాలంటే సార్ ఒకటి ఏం చెప్పిండు, కాఫీ తాగడం ఒకటి, ఇంకొకటి ఏంది కలిసి పని చేసుకుంటే ఎంత దూరం అయినా వెళ్తాం. మన శిల్పాన్ని మనం చెక్కోవడం చాలా పర్ఫెక్ట్ గా చెప్పింది సార్. నాకు ఇంకా 4 మాటలు చెప్పండి, ఇంకా రాదు, ఒకటే మాటలు చెప్తున్నా. అది నేను ఇట్లా చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ రోజు సెషన్ వండర్ఫుల్ సెషన్ జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ మొత్తాన్ని కూడా టీమ్ కి అప్లై చేద్దాం, టీమ్ కి తెలియచేద్దాం. అందరం కూడా తెలియచేసి మనం సెల్ఫ్ గా ప్లస్ మనతో పాటు మన యొక్క టీం ని కూడా అప్డేట్ చేద్దాం, అప్డేట్ చేసి ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరిగి మళ్ళా మనం ఈవినింగ్ సెషన్ ఈవినింగ్ ఎగ్జాక్ట్ 7 o'clock కి స్టార్ట్ అవుతుంది జూమ్. ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసుకోండి. రోజు పిలవడం కాకుండా ఇండివిజువల్ గా ఎవరికి వారు సొంతగా మీ యొక్క టీం ని మీరు ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. జూమ్ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకొకసారి సో బూట్ క్యాంప్ మనకి 11 o'clock 11th బూట్ క్యాంప్ ఉంటుంది. జూలై 6th and 7th కోటప్పకొండలో. టికెట్ వచ్చేసి 600 రూపాయలు. మీకు పోస్టర్ లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు మనకి హైత్ నగర్ లో మనకి 10:30కి మీటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరు కూడా రండి. మన గురువు గారు ముగ్గురు వస్తున్నారు. సో రమేష్ చంద్ర సార్, బిక్సం సార్ అండ్ నారా సార్ ముగ్గురు వస్తారు కాబట్టి సో వండర్ఫుల్ సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సిటీ సరౌండింగ్స్ అండ్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ అందరు కూడా హైత్ నగర్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.